కృష్ణారెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈరోజు మన సినిమా ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్దామండి సార్ మనం. రాజేంద్రుడు గజేంద్రుడు ఏమైనా మీరు తీసుకెళ్ళిపోతారు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదామండి. ఎంత అద్భుతంగా చేశారు సార్ ఆ సినిమా నిజంగా. సో నైస్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదన్నా ఫ్లా ఎదుగుదామని అటు నుంచి ఇటు నుంచి ఎటు ఎతికినా కానీ ఫ్లా దొరకట్లా. అంత టైట్ స్క్రీన్ ప్లేతో చక్కగా ఎక్కడ కూడా బోరు. ఇప్పటికి చూస్తున్నా కానీ మనం నవ్వుతూనే ఉంటాం. ఆ కొత్తదనం ఇప్పటికీ ఆ కొత్తదనం ఉంటానే ఉంది ఆ సినిమాలో. సో అసలు ఇప్పటికీ కూడానండి నేను ఓన్లీ ఒక్కళ్ళని మాత్రమే నేను రుణపడిపోయి ఉంటానండి. ఒక్కళ్ళకి మాత్రమే. ఎవరికేనంటే ప్రేక్షకులకండి. ఎందుకనంటే ఇప్పుడు మనం అన్ని సినిమాలు ఒకలాగే చేస్తామండి. మంచి సినిమాలు అలాగే చేస్తారు, చెడ్డ సినిమాలు కూడా అలాగే చేస్తారు. కానీ మంచి సినిమాలని వాళ్ళు ఎంచుకునండి. మామూలుగా 50 రోజులు ఆడుద్దేమో అనుకునే సినిమాని 100 రోజులు 150 రోజులు అది 175 రోజులు ఆడిందండి సినిమా. అంటే చూడండి, అంటే ప్రేక్షకులు దాన్ని కనుక ఇష్టపడ్డారు అని అంటే మామూలుగా ఉండదు. అంచేత వాళ్ళకి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఉంటానండి. నిత్యం వాళ్ళ మీద కదండి అంతే కదండి ఆధారపడి బ్రతుకుతున్నదండి. ఆ ప్రేక్షకులకు కూడా మంచి సినిమా ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా హృదయంలో పెట్టుకుంటారు. ఆ మంచి సినిమా అది ఎప్పటికీ జనరంజకం, అది ఎప్పటికీ ఉంటుందండి. లైఫ్ టైం అంతా అజరామరణం అంటాం మనం. అంతే కదండి, దానికి మరణం ఉండదు. అట్లాంటి సినిమాలు తెలుగులో చాలా ఉన్నాయి. సో ఈ రోజు అలాంటి సినిమాల్లో రాజేంద్రుడు అది నా మొట్టమొదటి సినిమా. అవును, మొట్టమొదటి సినిమా నా దర్శకత్వంలో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా అండి. సో అచ్చిరెడ్డి గారు కథ ఇవ్వటం, మూల కథ అచ్చిరెడ్డి గారు అవ్వటం. అవునండి. తర్వాత ఈ టైటిల్ కూడా మీరు చూడండి, రాజేంద్ర ప్రసాద్ గారికి రాజేంద్ర అని పెట్టి గజేంద్రుడికి సంబంధించిన పేరు కూడా ఏనుక్కి గజేంద్ర అనుకుంటా. రాజేంద్రుడు గజేంద్ర. ఇన్ఫాక్ట్ అండి అందులో ఇద్దరు హీరోలు అండి. అది ఒక పక్క రాజేంద్ర ప్రసాద్, ఇంకొక పక్క గజేంద్ర ప్రసాద్. మొత్తం అది ప్రసాద్ ఉంది కాబట్టి కలిపింది. అందుకని ఏంటంటే అలా ఇద్దరు హీరోల యొక్క ఒక సరి సమానమైనటువంటి కథాభాగం అండి అది. అందుకని నేను రాజేంద్రుడు గజేంద్రుడు అని పెట్టుకోవడం జరిగింది. ఒక 30 సంవత్సరాల క్రితం ఇది ఒక ఎక్స్పెరిమెంట్. అరే మరి మొదటి సినిమానే ఏదన్నా అయితే తేడా అయితే ఇబ్బంది అనేది ఎక్కడ కలగలేదా మీకు? అసలు భయం అనేది లేదండి అసలు. అందుకే మీకు ఆ మధ్య ఎప్పుడో ఉండండి ఒక ఆంధ్రజ్యోతిలోను నాకు భయం అయిన నరం లేదని చెప్పేసి ఏదో ఎడ్డింగ్ పెట్టారు. అంటే అది అహంకారంతో చెప్పింది కాదండి, అది వినమ్రతతో చెప్పిందండి. అంటే భయం అనేటటువంటిది అసలు తెలియదండి, తెలియనటువంటి పరిస్థితి నాది. అసలు ఎప్పుడు అసలు నెక్స్ట్ మినిట్ ఏంటి ఆలోచించను, నిన్నేం జరిగింది తెలుసుకోను, ప్రస్తుతం ఏంటి వర్తమానం ఏంటి, మనం ఇప్పుడు ఎలా ఎదురుకెళ్ళాలి, అంతే. ఇది ఒక్కటేనండి మనసులో ఉండేది. అందుకే రాజేంద్రుడు గజేంద్రుడు ఆ రోజుల్లో ఏనుగును పెట్టడానికి కూడా నేను నా ఫస్ట్ సినిమా. పైగా ఏనుగును పెట్టుకుని ఎవడైనా ఫస్ట్ సినిమా చేస్తాడా? చేశా. ఎన్ని ఒకటి కాదు, దాంట్లో విన్యాసాలు. ఏనుగురు పెట్టారు సరే, దానికి ఫైట్ పెట్టారు, మందు దాయిపించారు, డాన్స్ చేయించారు. ఒకటి కాదు చేయించింది, పెట్టడం ఒక ఎత్తు అయితే అన్ని చేయించారు దాని చేత. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి సీన్ పండించే విధంగా ఆ సీన్లు డ్రైవ్ చేశారు. అది గొప్ప విషయం. అంటే ఆ స్క్రిప్ట్కి వచ్చేసరికి అలాగా సాధ్యపడిందండి. పైగా ఫస్ట్ స్క్రిప్ట్ అది. యాక్చువల్గా మేము అది చేద్దామని అనుకోలేదండి. మీకు కొన్ని రహస్యాలు కూడా చెప్తాను. ఏంటి అనంటే దానికి కొంత మ్యూజిక్ ఆల్రెడీ చేశారండి. దేనికోసం చేసామనంటే ఈ సినిమా కోసం చేయలేదండి, రాజేంద్రుడు గజేంద్రుడు కోసం. దాని ముందు నేను ఒక హీరోగాను, ఇంకొక అతను అంటే ఒక తమిళ్ అతను అండి ఒక హీరోగాను, ఇద్దరు హీరోలు కథతోటి అజయ్ శాంతి అలాగే అదే మాతృదేవోభవ అని పెద్ద హిట్ సినిమా చేశారండి ఆయన దర్శకుడిగా. మేము కలిసి సత్యానంద్ గారు రైటర్గా ఆయన రాయమని చెప్పి అడగడానికి మేము వెళ్ళాము. వెళ్ళి ఆయన అడిగామండి. అడిగితే ఆయన దేన్ని కాదని అనరు కదా సహజంగాను, చాలా సీనియర్ మోస్ట్ రైటర్ ఆయన. సో ఆయన చేద్దామండి, కాకపోతే ఒకసారి ఆలోచించుకుని చేయండి మీరు అన్నట్టుగా కొంచెం చిన్న ఏదో హింట్స్ ఇచ్చాడు ఆయన.
అంటే అది హింట్ అనుకోవాలో లేకపోతే ఎంకరేజ్మెంట్ అనుకోవాలో, ఇక అది అది చిన్న చిన్న కన్ఫ్యూజ్ ఉంటుందండి. ఆయన ఆ విధానం వేరండి. ఓకే. సో ఆ విధానంలో తీసుకెళ్ళాడు ఆయన. సరే చూసి ఎందుకు ఆయన ఉన్నారు పెద్ద డైరెక్టరు, వరుసగా మామూలుగా పెద్ద హిట్లు చేసుకుంటే వెళ్తున్నాడు ఆయన. అజయ్ కుమార్ గారు. అజయ్ కుమార్ గారు. అజయ్ కుమార్ గారు మన చదలబడి శ్రీనివాస్ ఉంటారు కదా, ఆయన దర్శకత్వం వహించేటట్టుగా. నేను ఒక హీరో, ఇంకొక హీరో అండి. దీనికి ఏం చేసాం మేము రెడీ అయిపోయండి, మేము మ్యూజిక్ కూడా చేసేసానండి. ఓకే, చేసేసా. కొన్ని పాటలు కూడా చేసుకున్నామండి. చేసుకుని ఎవ్రీథింగ్ రెడీ అయిన తర్వాత అచ్చిరెడ్డి గారు అన్నారు, రే ఇప్పుడు మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అని నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది అని. సో వీ హ్యావ్ ఏ మీటింగ్ అండి, ఏం చేద్దాం మా అక్కడ చిన్న ఫ్లాట్ ఉండేది, రూమ్లో కూర్చొని ఉండేవాడు. మనం కరెక్ట్ ఏమో కాదేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఈ కండిషన్స్లో మనం హీరోగా చేయటం ఎంతవరకు కరెక్ట్, వద్దు ఆపేద్దాం దీన్ని అని. మరి మ్యూజిక్ చేసాం కదా అవతల, మరి ఎలాగా ఏం చేద్దాం, ఆపేయడమే బెటర్. ఆయన ఏం చెప్పినప్పటికి కూడా నేను ఇంక ముందుకు వెళ్ళమండి, ఆగిపోతాను అంతే. ఇంకా చాలా అంటే ఇఫ్ ఐ ఫీల్ మై సెల్ఫ్ దట్ హీ ఈస్ నాట్ రైట్, దెన్ ఓన్లీ ఐ గో, అంటిల్ దట్ ఐ వోంట్ గో. ఇది మొదటి నుంచి నేను అలవాటు చేసుకున్న పద్ధతి. సరే నువ్వు చెప్పిందే నాకు అనిపిస్తోంది, ఇది కరెక్ట్ కాదేమో. సరే పాటలన్నీ చేసేసాము, సరే వేరే ఇంకో కథ ఏదైనా ఆలోచిద్దాంలే అని చెప్పేసి అని సరే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళామండి. రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళితే ఆయన ఏం చేశాడంటే, ఓకే చేద్దాము, ఇదంతా బాగుంది ఇది అని చెప్పాడు ఆయన. జయదేవి గారు అలాగని ఒక బాగా సీనియర్ మోస్ట్ డిజైనర్ ఉన్నారండి, లైన్ డ్రాయింగ్ చేస్తారు ఆయన. ఓకే ఓకే, మీకు బాగా తెలిసే ఉంటుందండి జయదేవ్ గారు. జయదేవ్ గారు ఆయన చేత కొన్ని బొమ్మలు వేయించుకునండి. నేను ఇవన్నీ మొత్తం పట్టుకుని రాజేంద్ర ప్రసాద్కి చూపెట్టి ఏ సీన్ తర్వాత ఎలాగ వస్తుంది ఏంటి అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశారండి. వస్తే అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అలాగని ఆయన చెప్పడం జరిగిందండి. చాలా బాగుంది అలాగని చెప్పేసి చెప్పారండి. చెప్పిన తర్వాత ఏదో చిన్న చిన్న డిఫరెన్సెస్ మొత్తం మీద అలా కాదు, వేరే రైటర్ దివాకర్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన చేత అంటే డైరెక్ట్గా నాతోటి ఇంక అనలేక ఆయనతోటి ఈయన డైరెక్టర్ కాకుండా ఉంటే బాగుంటుందేమో, అసలు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఒకసారి మీరు చెప్పి చూడండి అని అన్నాడు. ఈయన వచ్చి నా దగ్గర, ఏమండి మీరు దర్శకుడిగా రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం వెనకాడుతున్నారండి, అందుకని మీరు ఆలోచించండి అన్నాడు ఆయన. ఇందులో ఆలోచించేది ఏం లేదండి, ఒకవేళ రాజేంద్ర ప్రసాద్ గారు కాకపోతే నరేష్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను అని చెప్పానండి. ఓకే చెప్పి నరేష్ దగ్గర కూడా వెళ్ళేవాడి. అప్పటికి నరేష్ గారికి మంచి హిట్లు ఉన్నాయండి, ఉన్నాయి, ఉండబట్టే వెళ్ళేవాడి. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని నరేష్ గారితో మీకు అడ్వాన్స్ కూడా తీసుకొస్తారండి, ఇట్స్ రెడీ నౌ, వీఆర్ రెడీ టు పే ఫర్ యువర్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అండి అని చెప్పాడు ఆయన. ఓకే బాగుంది కదా అనుకుంటే ఓకే ఎదరికి వెళ్ళిపోదాం అనుకున్నాము ఇన్ఫ్యాక్ట్ అండి. ఓకే అనుకున్న తర్వాత ఎక్కడో మొత్తం మీద మనసు లోపల అండి చిన్న క్వశ్చన్ మార్క్ లంకించుకుందండి. అదేంటి అని అంటే, ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే, ఏమండి డబ్బింగ్ అయ్యేటప్పటికీ జనం దగ్గర డబ్బులు ఉండవు సార్, ప్రొడ్యూసర్ దగ్గర, నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, అంచేది డబ్బింగ్కి ముందే నా డబ్బులు క్లియర్ చేసేయండి మీరు. వెంటనేనండి నాలోను ఆ రోజుల్లో తెలియకుండా 30 సంవత్సరాల క్రితం అండి, ఏమండి డబ్బింగ్ వచ్చే స్టేజ్కి కనుక మీ సినిమాకి డబ్బులు లేని పరిస్థితే కనుక వస్తే వద్దు సార్, అలాంటి సినిమా ఏమనుకొద్దు, మానేద్దాం సార్, వద్దు చేయొద్దాలే. అది కాదు సార్, మీరు వచ్చారు కదా, నేను వచ్చినా సరేనండి నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ఇట్ అట్లానండి.
ఓకే. అనేసి తర్వాత అప్పుడు అది చెప్పేసి నేను వచ్చేస్తుంటే మళ్ళీ వెనకాల మనిషిని పంపించాడండి ఆయన. పంపించలేదు, అడ్వాన్స్ పట్టుకొచ్చారు కదా ఇమ్మని చెప్పు, పని డబ్బింగ్ కాకపోతే తర్వాత చూసుకుందాం. వద్దు అదే పరిస్థితి కనుక ఒక మనిషికి ఎదురవుద్దని చెప్పేసి మీరు ప్రాక్టికల్గా చెప్పినప్పుడు ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఓకే. ఓకే. అని చెప్పి వచ్చేసా. ఆ రోజునే వచ్చేసారండి. వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి ఇదిగోనండి ఇది కథ అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆయన దానికి ఏమన్నా చేద్దాము అన్నారు. ఎందుకనంటే అంతకు ముందే ఒక కొబ్బరి బండం అనే సినిమా చేస్తున్నాం ఆయనతో, చేసాం కాబట్టి దీనికి వెళ్ళాము. అట్లా సెలక్షన్ ఆ విధంగా జరిగినాయి. అట్లాగే మొత్తం మీద ఏమైతేనో రాజేంద్ర ప్రసాద్ గారు అంగీకరించడం, ఆ సినిమాని మేము హ్యాపీగా పూర్తి చేయటం. ఇటు పైగా రాజేంద్ర ప్రసాద్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఎలిఫెంట్ అండి. ఓకే. పైగా ఎంత అందంగా నటించాడు అని అంటేనండి, నాకు ఇప్పటికి ఈ రోజుకి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను ఆ సినిమా చూశానండి మళ్ళీ ఇంకోసారి. అప్పటికే థియేటర్లో చూసేసాము, ఎడిటింగ్లో చూసేసాము, మొత్తం ఎన్ని చూసేసినా కానీ మాకు మళ్ళీ స్టిల్ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ మచ్ ఫ్రెష్. ఎందుకంటే ఏనుగు చేసినటువంటి వింతలు విడ్డూరాలు ఉన్నాయి చూడండి, అట్లా చూడడం ముచ్చటగా ఉంది నాకు. ఏ క్యారెక్టర్ తక్కువ చేశారు సార్? ప్రతి క్యారెక్టర్ నవ్విచ్చారు, ప్రతి క్యారెక్టర్ చేత. ఈ క్యారెక్టర్ అసలు ఎందుకు పెట్టారా, అసలు ఈ సీన్ ఎందుకు పెట్టారా అనేది లేదు. ఇంటర్లింక్ భలే చేశారు. ట్రాక్స్ రకరకాల ట్రాక్స్ అయినా మళ్ళీ లింక్స్ ఎక్కడ కూడా డివేట్ అవ్వకుండా దాని నేరేషన్ కరెక్ట్ గా బిల్డ్ చేశారు. దాని క్రెడిట్స్ అన్ని కూడానండి ఒక వ్యక్తికి చెందుతాయండి. ఆయన పేరు దివాకర్ బాబు గారు. ఆయన ఈస్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ డైలాగ్ అండ్ సెట్ రైటింగ్ ద స్క్రీన్ ప్లే. చాలా మంచి రైటర్ అండి ఆయన. ఎంత మంచి రైటరు అంత మంచి ఎడిటర్ అండి రామ్ గోపాల్ రెడ్డి గారు. ఆయన ఎడిట్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎంత మంచి ఎడిటరో ఎంత మంచి డైలాగ్ రైటరో అసలు ఈ రేంజ్కి తక్కువేం కాదండి శరత్ గారు కెమెరామెన్. మరి ఇంతమంది అండ నేను ఉంటే ఆఫ్టర్ ఆల్ నేను అంత అండి నేను చేసుకోకుండా ఉండగలుగుతాను. దీంట్లో కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఆ షార్ట్స్ కూడా కీయింగ్ కూడా నేను ఐడెంటిఫై చేశాను. ఈ మధ్యలో వద్దాం. సో ఇక్కడ నటీనటుల విషయానికి వస్తే సౌందర్య గారిది ఫస్ట్ సినిమా అది. అవునండి. అంటే మనవరాలు పెళ్లి ఇన్ఫాక్ట్ ఫస్ట్ సినిమా. తర్వాత నేను ఒక చిన్న లైట్ లో చూసాను, చూసి అమ్మాయి బాగుంది ఓకే అని చెప్పేసి ఒప్పేసుకుని వచ్చేసామండి. వచ్చిన తర్వాత మా షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ మా సినిమా తర్వాత మనవరాల పెళ్లి రిలీజ్ అయింది. ఫస్ట్ సినిమా కింద లెక్క ఇదే ఫస్ట్ సినిమా అండి. యాక్చువల్ గా చెప్పాలి అని అంటే రిలీజింగ్ ఫిల్మ్ లో ఇదే ఫస్ట్ అండి. మేకింగ్ ఫిల్మ్ లో అది ఫస్ట్. మనవరాల పెళ్లిలో దే సెలెక్టెడ్. కథకు సంబంధించి వచ్చినప్పుడు ఒక సమస్య, ఆ సమస్యకి పరిష్కారం. ఫస్ట్ ఒక సమస్యను ఏదైతే ఒక నాట్ క్రియేట్ చేస్తామో సెకండ్ హాఫ్లో ఆ నాట్ని రిలీజ్ చేస్తాం. సో ఇది ఫార్ములా దానికి సంబంధించి. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే గుమ్మడి గారిని ఎప్పుడైతే చంపారో రివెంజ్ తీర్చుకోవడం అనేది కూడా లేదు అక్కడ. రివెంజ్ అనేది కూడా అనకూడదండి, కానీ అనకూడదు కానీ అట్ ది సేమ్ టైం అనొచ్చు. ఆ కనెక్షన్ లో రాజేంద్రుడికి కలవటం, వాళ్ళ మధ్య ఒక ట్రావెల్, ఇంకా ఫైనల్ గా మనం ఏదైతే మీరు అది ఇచ్చారో అది ఎండ్ లో ఫినిష్ చేశారు. క్లైమాక్స్ ఇదే కథ పరంగా చెప్పుకోవాలి. అవును, కథగా చాలా చిన్న కథ అండి, చిన్న కథ. బట్ కథలో ఏంటంటే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే, ఒక పైకి నుంచి రాజేంద్ర ప్రసాద్కి మించి ఏనుగండి. అవును, ఈ ఇద్దరు కలిపి ఆ సినిమాని కంప్లీట్ గా నిలబెట్టేశారని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చండి. కరెక్ట్. ఎందుకనంటే ఎందుకు రాజేంద్ర ప్రసాద్ పేరు మొదట చెప్పాను అని అంటే, ఇప్పుడు ఎలిఫెంట్ అనేటటువంటిది అన్ని పెర్ఫార్మెన్స్లు చేయలేదండి, కొన్ని పెర్ఫార్మెన్స్లు మాత్రమే చేస్తారండి. దానికి ఒక మావటి ఉంటాడు, మనం చెప్పినట్టు ఏం చేయదండి, అది మావటి చెప్పినట్టు చేస్తారండి. ఎందుకంటే మావటి ఈజ్ ఎ ట్రైన్డ్ పర్సన్ అండి. నజీర్ అనే అతను ట్రైనర్ అండి. త్యాగరాజన్ అనేటటువంటి ఆయన ఒక పెద్ద డైరెక్టర్ అండి. ఆయన టామిల్ ఫిల్మ్స్ ని డైరెక్ట్ చేసేవాడు ఆయన.
ఓకే. అంతకుముందు రజనీకాంత్ తోటి కూడా ఏదో ఒక సినిమా ఒకటి చేశారండి. ఆహాహా. ఆ. రజనీకాంత్ తోటి ఒక టామిల్లో ఒక సినిమా చేశారు. అదే సేమ్ సినిమాని ఎలిఫెంట్ మీద అండి, సేమ్ సినిమాని రాజేష్ ఖన్నాతో కూడా చేశారు. ఓకే. ఓకే. ఈ 2 సినిమాలు కూడా మేము చూడడం జరిగిందండి. ఓకే. ఓకే. చూసి వీటి పైన చేయాలి అని అంటే ఇందులో లేనివి ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి అలాగని చెప్పి ఒక కొత్త విషయాల్ని పట్టుకుందాము అని. అప్పటికి అవన్నీ వచ్చి 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిపోయిందండి. అప్పటికి మేము చేసి ఇది 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ పైన అవుతుంది. అవును. అవును. అవన్నీ వచ్చి అప్పుడు 50 ఏళ్ళు అంతా అయిపోయిందండి. సీన్స్లో కూడా సార్ గుమ్మడి గారి ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్లో కూడా గుమ్మడి గారు కూర్చొని అవన్నీ లడ్డు ఒక చోట నుంచి తెప్పించాను, ఈ చెరుకు ఇంకో చోట నుంచి తెప్పించాను అన్నగాని తిందు. సరే తీసుకురని చెప్పేసి ఆ వెన్న తినిపించినప్పుడు తింటది. ఆ ఒక్క సీన్ వేశారు. ఆ సీన్లో వాళ్ళిద్దరి మధ్య ఒక అటాచ్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఒక్క సీను ఇంకా దగ్గర దగ్గర మామూలుగా అయితే ఇంకొక 4-5 సీన్లు వేయొచ్చు, కానీ మీరు ఒక్క సీన్లో ఇద్దరి మధ్య ఉన్న అటాచ్మెంట్ అది క్లియర్ చేశారు. అసలు ఆ బయటికి పంపమంటాడు, దిష్టి పెడతాడేమోనని బయటికి పోరా అని చెప్పేసి అతను పంపించేస్తాడు. అంటే ఎంత కనెక్టివిటీ ఉందో వాళ్ళిద్దరి మధ్య, దానికి సంబంధించి ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇంకా జస్ట్ లైక్ బిడ్డతో సమానమే గుమ్మడి గారు చూసుకుంటున్నారు ఆ క్యారెక్టర్ని. సో చనిపోయేటప్పుడు ఆయన చనిపోవటం, ఈ సీన్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఒకే సీన్లో చేశారండి. అవునండి. దాని ఎదురుగుండానే ఏనుగు ఎదురుగుండానే పడవడం. అవును. ఇప్పుడు ఏదైతే గజేంద్రుడు ఇతనికి లాటరీలో గిఫ్ట్గా వచ్చినప్పుడు, లాటరీలో గెలుచుకున్నప్పుడు గజేంద్రుడిని డబ్బులు ఏమన్నా ఉన్నాయంటే ఉంగరం తాకట్టు పెడితే ఆ వెన్నపోస తీసుకొస్తాం. సేమ్ ఏం దొరకలేదని అక్కడ చూడండి మళ్ళీ ఇదే వేయటం. ఈ వెన్నపోస దానికి అందుకనే గబుక్కుని ఒక సీన్లోనే కనెక్ట్ అయిపోయారు. చూడండి అక్కడ ఫస్ట్ వేసిన దాన్ని ఆ ఇంటర్లింక్ ఎక్కడ కూడా మీరు చేంజెస్ చేయలేదు. ప్రతి చోట లింక్లు ఎక్కడ కూడా మిస్ అవ్వాలి. ఇప్పుడు పాపది తీసుకున్నప్పుడు పాప ఎపిసోడ్ అది మన మల్లికార్జునరావు గారి ఎపిసోడ్, వీళ్ళు వచ్చి బుర్ర ఒక్కింటికి అని చెప్పేసి ఒకసారి బుర్ర ఒక్కింటికి అని పెడతాడు, తర్వాత తల ఒక్కింటికి అన్నప్పుడు మొత్తం ఆ హోటల్ మొత్తం ధ్వంసం చేసేసి వెళ్ళిపోతారు. మీరు చక్కగా మళ్ళీ ఏం చేశారు, ఒక చిన్న షాట్, ఆ పాప వచ్చేసి అరటిపండు ఇచ్చింది. ఓకే ఇచ్చింది, ఎందుకు వేశారు అసలు ఆ షాటు అనేది అనుకున్నాం. కానీ అది సెకండ్ హాఫ్లో ఆ అమ్మాయి వాళ్ళు రోడ్డు మీద ఉండి ఆ టీ అమ్ముకునేటప్పుడు ఆ యాక్సిడెంట్లో మళ్ళీ కాపాడు, మళ్ళీ అక్కడ వేశారు అమ్మాయి వాళ్ళకి. మళ్ళీ ఏదైతే డ్యామేజ్ చేశారో వీళ్ళకి మళ్ళీ హోటల్ కట్టించి వీళ్ళు బాగున్నప్పుడు. అంటే అలా బ్యాలెన్స్డ్గా ఎప్పుడైతే మనం ఒక స్క్రిప్ట్ని తీసుకెళ్తామో ఆ స్క్రిప్ట్ 100% సక్సెస్ అవుతుందండి. అందుకే మీరు మొదట నన్ను అడిగారు ఏమంటే మీకు కాన్ఫిడెన్స్ ఏంటి అలాగని చెప్పేసి. ఎస్, బికాస్ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే నాకు ఆ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం అలాంటిదండి. ఒక పక్క రాజేంద్ర ప్రసాద్ అండి, సరే మేము అప్పుడు బాగా కొత్త వాళ్ళం అనుకోండి, అదే ఇన్ఫ్యాక్ట్ అదే నా డైరెక్షన్లో వచ్చిన మొట్టమొదటి సినిమా అది. రాజేంద్ర ప్రసాద్ లాంటి ఒక నటుడు ఓ పక్క నుంచి, ఎందుకంటే బ్యాలెన్స్ చేయగలిగినటువంటి నటుడు అండి. రెండోది ఏనుగు ఏం చేస్తున్నప్పటికీ కూడా తను మేనేజ్ చేసేసుకునేటటువంటి నటుడు. మీకు ఇందాక చెప్తూ నజీర్ విషయం చెప్తూ ఆపారు నేను మీకు. నజీర్ అనేటటువంటి వాడు పక్కన ఉండి కెమెరా వెనకాల ఉండండి, వీడు అది ఏమనాలి, అది ఆ తల ఇలా ఊపుతుంది, తల ఇలా ఊపుతుందండి. మొట్టమొదటి మేము స్క్రిప్ట్ రాసుకునే రోజుల్లో ఫస్ట్ మేము వెళ్ళి ఈ నజీర్ అనేటటువంటి వ్యక్తిని ఇది ఏమేమి చేస్తుందయ్యా మాకు చేసి చూపెట్టు అన్నాడు. అంటే మొత్తం ఆ చేసేవన్నీ కూడా అతను చేసి చూపెట్టాడండి. చేపించి చూపెట్టాడు, మేము చూసామండి. చూసి ఎంత ఏజ్ ఉంటుంది సార్ దానికి, ఏనుగు ఎంత ఏజ్ ఉంటుంది? అది అప్పటికే అంతే కదండి, 5 years ఉంటుంది. 5 years to 6 years ఉంటుంది. పెద్ద ఏజ్ కాదండి. అది ఏమైందంటే నీట్గా అసలు ఏది పడితే అది క్యాప్చర్ చేసేసి, ఇది చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాడు కదా అండి. దాంతో ఇది తాను ఏం చెప్తే అదల్లా చేసేదండి అది. సో ఇప్పుడు తల ఆడించాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, అంటే ఎస్ అన్నారు ఇలాగా పై కిందకి, అజ్జు అల్లగా అజ్జు ఇలాగా అజ్జు అల్లగా అంటే ఏంటిదండి
కోడ్ భాష అంటే కోడ్ భాష ఒకటి ఉంటుంది అన్నమాట. వాళ్ళిద్దరికి ఒకటి ఉందా? ఓకే. ఆ తర్వాత తల అడ్డంగా ఊపాలనుకోండి, జూ డడడా జూ డడడా జూ డడడా ఇలా ఏదో అనేవాడు. అంటే అది ఇలా తిప్పే ఇలా ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్. ఆ తర్వాత ఈ కాళ్ళు ఇవన్నీ ఒక కాళ్ళు మడతెట్టి, ఇప్పుడు 2 కాళ్ళు ఇలా మడతెట్టి ఇలా నడవడం, లేదా ఒక కాలు మడతెట్టి నడవడం, ఇవన్నీ కూడా అతను ట్రైన్ అప్ చేసి చేయించేవాడండి. ఆల్రెడీ ట్రైన్డ్, చెప్తే చేసేది అంతే. మీకు నిజం చెప్తున్నానండి, ఏనుగుతోటి సెకండ్ టేక్ ఉండేది కాదు. అవునా? ఓకే. ఏదైతే మనం చెప్పామో అంతా పర్ఫెక్ట్ గాను కూడా చేసుకుని వెళ్ళిపోయేది. ఓకే ఓకే. ఈవెన్ సౌందర్య ఒకసారి రోడ్డు మీద పడిపోయి ఉంటుందండి. పడిపోయినప్పుడు మనకి చెయ్యి స్క్రీన్ మీద కనపడదు, కానీ ఇప్పుడు చెయ్యి ఇలా ఉంటుందండి. ఉంటే సరిగ్గా వచ్చి ఈ చేతికి ఈ పక్కన ఇక్కడ ఇక్కడ ఇంత జస్ట్ 1 ఇంచ్ కూడా డిఫరెన్స్ ఉండదండి. తన కాలు వేస్తండి, ఇలాగా వేసి ఈ చెయ్యి ఇలా పట్టుకుని ఇలా పైకి లాగదేస్తాండి. ఆ ఫైట్ సీక్వెన్స్ అక్కడ, రైట్. ఓకే. ఇదే కాదండి, క్లైమాక్స్ లో మీకు ఫైట్ లో విలన్ కి సంబంధించిన అసిస్టెంట్ ఉంటాడు కదా, కోట శ్రీనివాసరావు అసిస్టెంట్, అతని మీద కాలు పెట్టాలండి. చంపేది ఫైనల్లో చంపేటప్పుడు కాలు పెట్టి ఇలా పెట్టి చేయాల్సి వచ్చినప్పుడు అండి, మేము ఏను కదా గొప్పకుని ఏదన్నా అంటే, లేదండి మీకేం ఇబ్బంది పడద్దండి, మీకు ఎందుకు నేను చూపెడతాను కదా, ఏం పర్లేదు అని అంటే, ఆర్టిస్ట్ కూడా చాలా ధైర్యవంతుడు ఆయన. ఏం పర్లేదండి చేయనివ్వండి, ఏం పర్లేదు అన్నాడు ఆయన. సరే ఇంకా అందరూ చెప్తున్నారు కదా, సరే చేయమని చెప్పండి. ఇలా ఇలా ఎలా పెట్టి ఇలా కాలు పెట్టిందండి. పెట్టిన తర్వాత సార్ ఇప్పుడు మీరు చూస్తారా అని అడిగాడు అతను. ఎవరండి? ఈ మావటి నజీర్ గారు అడిగాడు ఆయన. అడిగి అంటే మరి గుండెల మీద పెట్టేసింది కదా, పెట్టలేదండి, పెట్టినట్టుగా మీకు కనపడుతుంది అంతే, ఇప్పుడు మీకు చూపెడతానండి. ఒక పేపర్ తీసాడండి కింద నుంచి, మధ్యలోంచి. వెల్ ట్రైన్డ్ అండి. అంటే చూడండి ఏనుగు యొక్క గొప్పతనం అండి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి అది. ఎన్ని సార్లు చేసినా, ఒక మళ్ళీ రీటేక్ ఎన్ని సార్లు చేసినా కరెక్ట్గా అంతే ఇడ్జ్ అండి, పేపర్ వస్తుంటుంది. ఎన్నిసార్లు చేసినా సరే వస్తుంది. ఏంటో మరి ఆ చిత్రం ఏంటో, ఈ భగవంతుడి సృష్టి ఏంటో అసలు మరి ఏమీ అర్థం కాదు. ఒక సీన్ లో సార్ లవ్ ట్రాక్ లో వాడుకున్నారు వాళ్ళిద్దరి మధ్య. ఇక మేమేం చేసామండి, తర్వాత ఇది కూర్చుని మొత్తం టోటల్ గా వరుసగా కంపోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. స్క్రిప్ట్ మొత్తం అన్నాడు. ఇటు నేను కూర్చునేవాడిని, ఇటు రామ్ గోపాల్ రెడ్డి గారు కూర్చునేవారు, మా కుర్రారంగారావు గారు కో డైరెక్టర్ గారు ఆయన కూర్చునేవాడు అండి. ఇలాగ మొత్తం మేమందరం కూర్చునేవాళ్ళం. కూర్చుని మధ్య ఆ సీన్లన్నీ ఎవడికి తోచిన సీన్లల్లో వాళ్ళు చెప్పేవాడండి. ఏదైనప్పటికి కూడా ఫైనల్ వర్డ్ మాత్రం నాకు అలౌ చేసేసేవారు. అచ్చిరెడ్డి గారు కూర్చునేవారు, అందరూ కూర్చునేవారండి. కూర్చుని మొత్తం మీద ఒక పట్టు పట్టి, లేదు ఇదేమో ఆ సినిమాలో వచ్చేసిందేమో, ఇది ఆ సినిమాలో వచ్చేసిందేమో అంటే ఏం వద్దు, కొత్త సీన్లు మనం ప్లాన్ చేద్దాము. ఏదో ఒక సీన్లు అనుకోవడం. దివాకర్ బాబు గారు ఒక సీన్ చెప్పేవాడు, నేను ఒక సీన్ చెప్పేవాడిని, అచ్చిరెడ్డి గారు ఒక సీన్ చెప్పేవారు. రకరకాలైనవన్నీ కూడా కలగలుపుకుని మొత్తం మీద ఒక ఫార్మేటింగ్ని ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఆ చేసుకోవటమే ఆ సినిమా అంటే. అదే ఇక్కడ అదేనండి, ఆ ట్రాక్స్ కూడా ఏవి కూడా డీవేట్ అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓనర్ది తీసుకుందాం అండి, కోట శ్రీనివాసరావు గారు, ఆయన వదిలించుకోవాలి, ఏం చేయాలి? ఏనుగు పేడను తగిలిచ్చారు. అంటే కాదు అంటే భవిష్యత్తులో నెక్స్ట్ సీన్స్ లో, అంటే 8th scene లోనో 12th scene లోనో లేదా క్లైమాక్స్ లోనో ఎక్కడో చోట వాడుకోవడానికి ఏదైతే ఒక ఐటమ్ మనం క్రియేట్ చేసుకుంటామో ఆ ఐటమ్ ని ఎర్లీగానే ప్రిపేర్ చేసి దాని ఇంట్రడక్షన్ లాంటిది చేసేసి వదిలేస్తే దీన్ని అక్కడక్కడ వాడినప్పటికీ కూడా మనకు ఉపయోగపడుతుందండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ట్రాక్స్ కూడా కరెక్ట్గా బెడ్స్ కొడతాయండి, కరెక్ట్ లింక్ లేకపోతే సబ్జెక్ట్ కి. కథ మొత్తం ఆ ట్రాక్స్ మీద డిపెండ్ అయినప్పుడు ఒక పక్కన ఆ శ్రీలక్ష్మి మంచి ఆర్టిస్ట్ కాబట్టి అండి, పరివర్త లక్షణం ఇది అని చెప్పిస్తూ ఉంటుందండి. కోట శ్రీనివాసరావు అంతకన్నా గొప్ప ఆర్టిస్ట్ కాబట్టి అను ఊరుకోవా అంటుంటాడు అతను. అంటే ఏ ఆర్టిస్ట్ కా ఆర్టిస్ట్ అండి. ఈ పక్కన ఈ గుండె హనుమంతరావు గారికి
ఇలా పక్క రాలేదని చెప్పేసి వెళ్తే చెప్పండి అక్కడ మైక్ ఇంకో ఫేస్ పెట్టండి, అది చెప్పకూడదు అంటాడు వీడు. ఏంటి అది దాన్ని ఏదో పేడ వ్యాపారం చేయొచ్చాడు కదా, ఎక్స్పోర్ట్ చేస్తే బాగా డబ్బులు వస్తాయట కదా, మరి చెప్పలేదట. ఇంకొకటి సార్, మీరు ఎంత కన్విన్సిబుల్గా చెప్పారంటే ప్రతి సీను ఆ డైలాగులు కూడా దివాకర్ బాబు గారు ఎక్కడ ఎంత బ్యాలెన్స్గా రాయాలో అంతవరకే రాసి మీరు చూపించడం కూడా అంతవరకే చూపించి ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ అండి. ఇంకొక 10 సంవత్సరాలు కాదు సార్, ఇంకొక 20 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాల తర్వాత ఆ సినిమా చూసినా ఆ నవ్వు వస్తుంది అంతే. అలా దాన్ని ఆ సీన్స్ అట్లా చేశారు మీరు. సో ఇక్కడ ట్రాక్స్ లో అండి అలీ గారిది ఎంత చాట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ చాట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఆ చాటకి కూడా ఒక చిన్న కథ ఉందండి. అదేంటంటే నిజానికి చెప్పాలి అని అంటేనండి, ఈ చాటే నా యమలీల సినిమాలో అతను హీరోని చేసింది కూడానండి. ఈ చాటకే యమలీల సినిమాలో అతను హీరోగా చేయడానికి అంత కనెక్షన్ ఉంది. నా దగ్గరికి మొదట్లో ఆలీ వచ్చాడండి, వచ్చి కొంచెం ఏదైనా హెల్ప్ చేయండి, ఏదో పెళ్ళి ఇంట్లో ఏదో పెళ్ళి ఉంది అని ఏదో అడిగాడు. ఎంతో అక్కర్లేదండి, ఏదో ఎంతో కొంత మీకు రుణమో పన్ను అవ్వలేదు. ఏమయ్యా నీ దగ్గర ఏదైనా ఒక సంథింగ్ స్పెషల్ ఉందా అని అడిగితే ఇది చాటది చెప్పాడు. నేను మలయాళం ఇలాంటిది ఏదో మొత్తం మీద మాట్లాడేస్తుంటానండి, అది మలయాళం కాదు కానీ అలా అనిపిస్తూ ఉంటుంది అంతే, అది ఒరిజినల్గా అసలు కాదే కాదు నాకే తెలియదు ఇట్లా చెప్పాడు. అయితే బాగానే ఉంది, సరే నువ్వు ఏదో హెల్ప్ కావాలని అడిగావు కదా, అలా హెల్ప్ ఏం వద్దు, నువ్వు దానికి ఛార్జ్ కింద ఎంతో కొంత తీసుకో, పట్టుకెళ్ళు డబ్బులు అలాగని చెప్పేసి ఏదో కొద్దిగా డబ్బులు ఇచ్చారు, తీసేసుకోవాలి చెప్పేసి. పాపం చాలా బాగా చేశాడు అందరూ, ఎంత చేట అని చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఎప్పుడైతే అంత ఎక్స్ట్రాడినరీగా చేస్తే, ఇన్ఫ్యాక్ట్ అండి అది ఒక రోజుని వాళ్ళిద్దరికి మధ్య ఇటు బ్రహ్మానందానికే ఇటు ఎంత చేట అనేవి ఆలీకి కలిపి ఉన్నటువంటి ఒక సీన్లో కెమెరామ్యాన్ అండి ఫస్ట్ టైము అందులోంచి చూస్తూనండి ఈయన కళ్ళప్పుడు నీళ్ళు వచ్చేసి నవ్వితే బాగోదు అలాగని చెప్పేసి గబగబా బయటకు వచ్చాడండి, కెమెరా వదిలేశాడు. అది రన్ అవుతా ఉందండి, వీళ్ళు పట్టణాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత మళ్ళీ అవి కళ్ళు తుడుచుకున్నట్టు డబ్బు అవ్వుకుంటూ మళ్ళీ వచ్చి మనం నవ్వితే బాగోదు కదా అలాగేనండి. అమ్మో ఎంత గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో ఆ సినిమా వెనకాలండి. రాజేంద్ర గజేంద్రుడు అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిల్మ్ అండి. సో ఓకే, చాట అద్భుతం ఒక పక్కన పెడితే ఈ బుచ్కి బాబు మోహన్ గారు మళ్ళీ బుచ్చికి అని. అప్పుడు దివాకర్ బాబు గారు మంచి ఫుల్ స్వింగ్లో ఉండేవాడండి ఆయన. ఈ బుచ్చికి పద్దాలు కనిపెట్టింది కూడా ఆయనే. ఆయన డైలాగులు మామూలు డైలాగులు లేవులేండి దాంట్లో, అద్భుతంగా రాసేవాడండి. అందుకని నేను ఆయన్ని చాలా ముద్దుగా మా ఆత్రేయ గారి తర్వాత అంత చక్కగా అందంగా రాయగలిగినటువంటి వ్యక్తి ఈయన. అలాగనే ఆత్రేయకి బంధువు కూడా అండి ఈయన. అందుకని నేను ఇంకొక ఆత్రేయ అని పిలిచేవాడిని నేను. చాలాసార్లు ఆత్రేయ గారనే పిలిచేవాడిని కూడాను. ఆత్రేయ గారు అని అసలు మీరు ఆ పెన్నులు అమ్మే దగ్గర నుంచి బొడగలో లేకపోతే ఇంకోటో చీరలో ఏయోటి బాబు మోహన్ గారికి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ ట్రాక్ ఆ ట్రాక్ కూడా ఈ క్యారెక్టర్స్ మధ్య మళ్ళీ ఎక్కడ మళ్ళీ మిస్ అవ్వకుండా ప్రతి సీన్ పండించుకుంటూ వచ్చారు. ఇక్కడ ఆ ట్రాక్ కూడా చూడండి సార్, మీరు క్యారెక్టర్స్ మధ్య చూసుకోవాలంటే రాజేంద్ర ప్రసాద్ గారికి లింక్ పెట్టారు. ఏది ఫస్ట్ ఏది మన అగరబత్తులు అండి, మీ ఇంట్లో వెలిగిస్తే పక్కింటి వాళ్ళకి వాసన వచ్చిందంటే అయితే పక్కింటి అమ్ము మేము ఎంత చమత్కారంగా అట్లా. అలాగనే ప్రసాద్ గారి రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత కోట శ్రీనివాసరావు గారికి మధ్య సీన్స్ కావచ్చు, అలీ గారి ట్రాక్లో ఆయనకి అంటే మీరు ఏ క్యారెక్టర్స్ అయితే మేజర్గా రన్ అవుతున్నాయో ప్రతి క్యారెక్టర్కి ఇంకొక కొత్త ట్రాక్ వేసినప్పుడు దానికి ఇంటర్లింక్ పెట్టారు. ఈ సీన్స్ అన్నీ కూడా ఏ క్యారెక్టర్ని మిస్ చేయాలి. ఆల్మోస్ట్
ఈ ఇంకోటి కంక్లూజన్ కూడా భలే ఇచ్చారు సార్ మీరు. ఈ బుచ్చికి కంక్లూజన్ ఇవ్వాలిగా, ఎందుకంటే వాళ్ళ మరదల పెళ్లి, నువ్వు కరెక్ట్ గా బిజినెస్ చేస్తేనే పెళ్లి చేసుకుంటా అని జయలలిత గారు ఆ క్యారెక్టర్ ఓ పక్కన. సో ఇది వచ్చేటప్పటికి ఫైనల్లో మీరు ఈ చాటను వదిలించుకునే సీన్ ఉంది చూసారా, అది కంక్లూజన్ మంచి థాట్ అండి అది. ఎందుకంటే చాట్ల వ్యాపారం కోసం నేను వచ్చానని ఆయన రివీల్ చేయటం, నువ్వు తగులుకోరా అని చెప్పేసి ఆ సీన్ క్లైమాక్స్. చివరికి వచ్చినప్పుడు తెలుగు మాట్లాడదు, తెలుగు మాట్లాడతా ఇంత శుభ్రంగా నీకు తెలుగు వస్తే ఇప్పుడు దాకా ఎందుకు చాటా గేటా. ఓకే, అదే అది కంక్లూజన్ ఇచ్చారండి, ప్రతి దానికి ఒక కంక్లూజన్ ఇచ్చారు, ఏ ట్రాక్ కూడా. అండ్ ఇంకోటి, ఏనుగు పాలకు లోన్ ఇవ్వటం, ఏది మగేనుకి వాడు వచ్చి పోనీ వాడు ఏదైనా పూర్తిగా ఇది మగదా ఆడదా అని కూడా చూడడు. అవును, నేను వెళ్ళి తెలుసుకొని వస్తా అని చెప్పి, నేను వెళ్ళి తెలుసుకుని వస్తానని చెప్పేసి, నువ్వు నిజంగానే 7 లీటర్ల పాలు ఇస్తావా అని అడిగితే అంటుందండి. ఎందుకంటే వాడు జూలక్క అని చెప్పాడు కాబట్టి అది అంటుందండి. మరి ఇకనే అని చెప్పి అన్ని వెళ్ళిపోయి లోన్ ఇచ్చేస్తాడు వాడు. లోన్ ఇచ్చేసినవాడు వచ్చి మళ్ళీ తర్వాత దాన్ని ఏనుగుని తీసుకునండి వెళ్ళిపోతాడు, పట్టుపోతాడు. అది అప్పుడే తీసుకుని వచ్చి ఆ గింజ మీద ఏదో మొత్తం మీద అసలే ఆకలితో ఉంటే వెళ్ళి ఆ గింజ ఏదో పట్టుకుని వచ్చి. అప్పుడు ఒక సీన్ ఉంది సార్, అప్పటికే రివీల్ అవ్వాల్సిన సీన్ ఒకటి ఉంది. ఏమే గిన్నె పట్టరా అంటే చిన్న గిన్నె పట్టుకొస్తాయి, గిన్నె పట్టుకొస్తాడు. ఏమే తీసేది ఏనుగు పాలు పట్టరా, పట్టుకుని వస్తాడు. అది చూస్తాడు, చూస్తే అక్కడ మగే నేను ఆయన ఎక్స్ప్రెషన్ ఇంకా బ్రహ్మానందం గారిది నెక్స్ట్ లెవెల్. బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్ అంటే ఇక అసలు అదరు కూడా వస్తాడని పట్టుకున్నాను. ఇంకోటి, బాబుమోహన్ గారికి సాంగ్ ఇచ్చారండి మీరు, స్పెషల్ సాంగ్ క్లైమాక్స్ లో సాంగ్ ఉంటుంది, బిఫోర్ క్లైమాక్స్. ఓకే, అయితే మీకు బాబుమోహన్ గారికి ఫస్ట్ నుంచే మీకు ఒక సాంగ్ స్పెషల్ ఇవ్వాలనేది ఒకటి ఏదో పడిపోయి ఉంటుంది అయితే కదా? ఉందండి, అంటే మనకి ఈ రోజుల్లో కాదండి, ఆ పాత రోజుల్లో కూడానండి రమణారెడ్డి గారితో పాటలు ఉండేవి, రేలంగి గారికి పాటలు ఉండేవి. ఓకే ఓకే. ఇప్పుడు మనకు ఉన్నటువంటి బాబుమోహనో లేకపోతే వీళ్ళకి మనకి పాట ఎందుకు పెట్టకూడదు? ఈ మధ్య రీసెంట్గానే మీకు కొన్ని సినిమాల్లో బ్రహ్మానంద గారు కూడా పాట పెట్టారు, పాటలు ఉన్నాయి. రైట్. బట్ ఏంటంటే మీకు ఈ బాబుమోహన్ దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఈజ్ ఏబుల్ టు డ్యాన్స్ అండి. ఇప్పుడు మనకి ఇప్పుడు అంటే చూడ రుచులు జాడ వేరయ్యా అని ఒక పాత పాట ఒకటి ఉంది చూడండి. అంటే వేప పుల్ల కనుక మనం నిరంతరం తింటూ ఉంటేనండి అది తీయగా కనపడద్దండి కొంతకాలానికి. అలాగా బాబుమోహన్ కూడా చాలా అందగాడలాగా కనపడడం మొదలు పెట్టేశాడు. అది నా మనసుకు తోచిందండి. అది ఇతనికి రేపొద్దున ఏదో చాలా మంచి ఫ్యూచర్ ఉంది అలాగని చెప్పేసి అనిపించి అతనితో పాట ప్లాన్ చేశారండి. బొమ్మవా అనే సాంగ్ అండి. అందులో ఒక పక్కన అంటే హార్ట్ టచింగ్ ఎట్లా అనిపించింది అంటే, ఒక క్యారెక్టర్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు, హీరో క్యారెక్టర్ అనేది స్ట్రగుల్ అవుతున్న టైంలో తనకు అటాచ్మెంట్ అయినటువంటి ఒక యానిమల్ మనిషిని అర్థం చేసుకునే కొన్ని సీన్లు వేశారు మీరు, చాలా బాగా పండించారు. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకి ఫుడ్డే ఉండదు, పశువులతోనే పడుకుంటారు. దీన్ని తెచ్చినప్పుడు ఏనుగుని అది అరుస్తూ ఉంటుంది నైట్. ఏంద్ర అరుస్తుందంటే ఆకలి అవుతుంది దానికంటే, మనం అంటే నీళ్ళతో సరిపెట్టుకున్నాం, మరి దానికి ఎట్లా అంటే గజేంద్ర ఈ నైట్కి సరిపెట్టుకో అని అంటే వాటర్ తీసుకొని వస్తాడు. వాటర్ తాగుద్దండి, వాటర్ తాగి సరిపెట్టుకుంటది. అసలు ఆ సీను ఎంత బాగా కన్విన్స్ చేశారంటే మీరు. ఇలాంటివి డ్రైవ్ కి చాలా ఉపయోగం అండి. ఇంకోటండి, ఇంకా ఇప్పుడు ఇంత వాటర్ తోటి సరిపెట్టుకున్నటువంటి తను నెక్స్ట్ డే ఈ బ్యాంకు లోన్ తీసుకొచ్చిన తర్వాత డబ్బులు వచ్చేసినాయి కదా, మరి అందుకని చెరుకులు అన్ని పట్టుకుని వస్తాడండి. పట్టుకుని వచ్చి ఆ చెరుకులు అన్నీ తినిపిస్తాడు. అది శుభ్రంగా తింటదండి. అది ఈ తర్వాత డబ్బులు అయిపోతాయండి. అయిపోయిన తర్వాత వీళ్ళు ఆకలికి తట్టుకోలేక గంజి ఆవిడ కింద ఒలగబోసేస్తూ ఉంటే, పూర్వం వార్చేవారు కదా, అలా వారుస్తూ ఉంటే అమ్మ దాన్ని ఎందుకు కింద ఒలగబోసేస్తారు, ఇందులో పోయండి. దేనికోసం అంటే వీడు అబద్ధం చెప్తాడు, బట్టలకి పెడతా ఉంటాడు, కొంచెం ఉప్పు కారం కూడా పెట్టాడు. గంజి బట్టలకి పెట్టేటప్పుడు ఉప్పు కారం దేనికైనా అడుగుతుంది.
అంటే ఉప్పు కారం వేస్తే ఆ బట్టలన్నీ కూడా ఇంకా బాగా వస్తాయి అలాగని చెప్పేసి పతివ్రతలు మీకు తెలియదు అంటే తెలుసు, తెలుసు. ఆ మాత్రం తెలియదు పతివ్రతలు అని అనేసి సరే అని చెప్పేసి పట్టుకెళ్ళి పెడద్దండి. ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళినటువంటి బ్యాంక్ దగ్గర అడిగేది మగేను కానీ ఎప్పుడైతే తెలిసిపోయిందో అప్పుడు మీకు బయలుదేరి ఏనుగు ఇంటికి వచ్చేస్తాడు. అవును అవును. వచ్చింది ఒక బకెట్ పట్టుకుని వస్తే ఏమో అందులో ఏం పట్టుకొచ్చిందో పట్టుకుని వచ్చి ఆ బకెట్ని ఇది గిన్నె మీద పారేస్తాను. పారేసేటప్పటికి అది కింద ఒలిగిపోద్ది. ఒలిగిపోతే అప్పుడు దాకా రాజేంద్ర ప్రసాద్ అసలే ఆకలితో ఉన్నాడు, పైగా గిన్నె కింద పారేసింది. అలాగని చాలా కోపం వచ్చేస్తాడు. ఇంతలోకి బ్యాంక్ మేనేజర్ వస్తాడు. అది రాలేదు, నేనే వచ్చాను. అదే నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎవడు రమ్మన్నాడు అలా అని చెప్పేసి అడుగుతాడు. అది రాలేదయ్యా, నేనే వచ్చాను, నా తప్పదే అని చెప్తాడు. చెప్పి ఇది చేసుకోని చెప్తాడు దాన్ని. రాజేంద్రుడు సఫర్ అవుతున్నప్పుడు గజేంద్రుడు సర్వీస్ చేయటం, అవును. గజేంద్రుడు సఫర్ అయినప్పుడు రాజేంద్రుడు సర్వీస్ చేయటం, ఈ రెండు బ్లాక్స్ కూడా కరెక్ట్ గా కూడా డిజైన్ చేశారు, కరెక్ట్ గా డిజైన్ చేశారు. అది వెల్ డిజైన్డ్ అండి, వెల్ డిజైన్డ్. వెల్ డిజైన్డ్ కాబట్టే ప్రేక్షకులు ఇవాళకి కూడా ఆ సినిమాని అంత బాగా చూస్తున్నారు. ఈవెన్ పిల్లలు చూస్తున్నారు. ఇప్పుడు నాకంటే పెద్ద వయసు, కానీ చిన్నవాళ్ళు పిల్లలు ఉన్నారనుకోండి, 14 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, వీళ్ళు ఇవి టీవీలో వస్తున్నప్పుడు లేకపోతే ఇంకో రకంగా వాటిని ఇందులో చూసో యూట్యూబ్లో చూసో మొత్తం మీద ఇది ఎంత బాగుంది అంటే సినిమా అని ఎన్నిసార్లు ఎంతమంది నన్ను అభినందించారో ఆ విషయాల మీద. నో డౌట్ అది. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు ఎక్కడ కూడా యానిమల్ కూడా ఒక ఎమోషన్ ఉంటుంది, యానిమల్లో ఉంటుంది 100% ఎమోషన్ ఉంటాయి. ఒకవేళ ఆ ఎమోషన్ ఉంటే హ్యూమన్తో అటాచ్ అయి ఉంటే ఆ ఎమోషన్ డ్రైవ్ ఎలా ఉంటుంది అనడానికి చక్కటి సన్నివేశాలు ఉన్నాయి దీంట్లో. అనంత్ గారు, డాక్టర్ అనంత్ గారిని ఆ స్ట్రక్చర్ మీద తీసుకొని వచ్చేస్తాయి. ఏంది ఇలా కూడా డాక్టర్ని తీసుకెళ్తారా అని చెప్పేసి లోపల వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు ఈ దెబ్బలు ఇంకొంచెం గట్టిగా తగిలినట్టయితే ప్రాణానికే ప్రమాదం ఉండేదే అన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయింది, వాళ్ళు అప్పుడే బీర్లు తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. లోపలికి వెళ్ళేటప్పుడు అదే అక్కడ ఇది ఒక షట్టర్ ఇలా పట్టుకుంటారండి, అంతే. జస్ట్ పట్టుకుంటారు, కట్ చేస్తే ఓపెన్ అవుద్ది, ఎలిఫెంట్ రివీల్ అవుద్దండి. ఆ షాట్ నాకు ఇవన్నీ వర్మ గారు కనిపిస్తూ ఉంటారు. వర్మ గారు కొన్ని ట్రిక్స్ చేస్తుంటారు, షార్ట్ ట్రిక్స్కి సంబంధించి. నాకు మొత్తం ఓవరాల్గా చూసినప్పుడు ఆ షాట్ మాత్రం స్పెసిఫిక్గా జస్ట్ అట్లా పట్టుకుంటారు, జస్ట్ అంతే. తర్వాత రివీల్ చేస్తే ఎలిఫెంట్ ఉంటుంది, వాళ్ళు అక్కడ రివీల్ అవుతారు కూర్చొని, ఎదురుగా టేబుల్ మీద కూర్చొని. ఇది షట్టర్ వేసేస్తాండి, ఇది వేసేసి లోపలికి వెళ్ళి ఆడితో ఫైట్ చేస్తున్నాడు అందరితోటి. ఇక్కడ ఇంకోటి నాకు అర్థం కాదు సార్, హీరోయిన్ క్యారెక్టర్ని మధ్యలో ఒక బ్లాక్ మొత్తం మీరు లేకుండా డ్రైవ్ నడిపారు. కారణం, రీజన్ ఏమైనా ఉందా? ఏం రీజన్ లేదండి. అంటే హీరోయిన్కి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అంటూ ఏది, ఓన్లీ క్యారెక్టరైజేషనే తప్పండి. ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అంటూ మనం ఏమి పెట్టుకోలేదు అందులో. ఓకే ఓకే, క్యారెక్టరైజేషన్ ఉంటుందండి. ఓకే, తనకు ఒక పర్ఫార్మెన్స్, ఒక రేంజ్, ఇవన్నీ ఉంటాయి. అంతేగాని ఒక విధానం ఏమి మేము పెట్టుకోలేదు. అందుకని మీకు చాలా విషయాల్లోనండి పాట పాడేటప్పుడు అండి, సపోజ్ కుక్కు పాట ఉందనుకోండి, కుక్కు పాట వచ్చే ముందండి, ఇక నువ్వెవరు అయ్యా నన్ను అడిగి, వీడు అంటాడు, హీరో అంటాడు, నువ్వెవరు నన్ను అడిగి నువ్వు ఇమాజినేషన్ చేసుకోవడానికి, నీ ఇమాజినేషన్లో కూడా నాకు వచ్చే ఉద్దేశం లేదు అని చెప్తాడు. నువ్వెవరు అయ్యా నా ఇమాజినేషన్లోకి నువ్వు రానడానికి, నా ఇష్టం అది, నాకు సంబంధించి నేను నా ఇమాజినేషన్లోకి నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు వెళ్ళిపోతాను నేను. 1 2 3 4 అని కుక్కు కుక్కు కుక్కు, ఎవరు నాన్నని అనకు, తనని 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 తానని కుక్కు 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 అంటే వెళ్తుందండి. అది సూపర్ మెలోడీ, సూపర్ మెలోడీ, మంచి మెలోడియస్ సాంగ్ అండి, అది మంచి మెలోడీ. సో ఇక్కడ కాదు సార్, ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ మధ్యలో డ్రైవ్లో లేరు. కారణం ఏంటంటే నేను అనుకున్నది,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు చూసారా రైస్ సూప్కి సంబంధించింది, అవునవును. వాళ్ళు తాగి మంచిలు తాగి పడుకోవటానికి కూడా ఇబ్బంది పడే స్టేజ్. ఆ సిచ్యువేషన్ అప్పుడు హీరోయిన్ ఆల్రెడీ ప్రేమిస్తుంది కాబట్టి వాళ్ళకి సహాయం చేయొచ్చు. అందుకని ఆ క్యారెక్టర్ లేకుండా ఉంటే ఆ సీన్ డ్రైవ్ పండుతాయనా, అదొక ఉద్దేశం అయి ఉండొచ్చు అనిపించింది కానీ కాదు. ఆ బ్లాక్ అంతా కూడా హీరోయిన్ క్యారెక్టర్ ఉండదు. మనం హీరోయిన్ కి వీడేమి తన విషయాలు ఏమీ చెప్పటం లేదండి. అంటే నేను ఇలా ఆకలితో పడుకుంటున్నాను, నేను బాధలు పడుతున్నాను, ఇదేం చెప్పట్లేదు. ఎప్పటికీ ఇద్దరికి గొడవ ఉంటుంది. గొడవ ఉంది, అవును. ఆఖరికి చీరలు దొంగతనం చేస్తుంది కూడా నిజానికి ఈడేమి దొంగతనం చేయలేదు రాజేంద్ర ప్రసాద్ అండి. బాత్రూమ్ లోది, ఆ బాత్రూమ్ లో ఇది తీసుకుని వచ్చి అది కూడా మళ్ళీ 2 కాళ్ళతోటి అటు ఇటు వెళ్ళి తీసుకున్నట్టు. ఎవరి అంత పెద్ద ఏనుగు దొంగతనం వెళ్ళాలంటే 2 కాళ్ళ మీద నడవాలా? కానీ మనకేంటంటే మన విజన్కి మన మామూలుగా ఏదైనా చూడండి, మనకి ఇప్పుడు కెమెరాకి ముందు నుంచి నడాలంటే కొంచెం ఇలా ఒంగు నడుస్తాడు, నిజానికి కెమెరాకి అడ్డం వస్తాడు. ఏం లేదు, ఆ ఒంగోటం అనే సెన్స్ ఉంటుంది చూడండి. ఈ సెన్స్ ని మనం వాడుకున్నాం అంతే అక్కడ. ద సెన్స్ ఆఫ్ ఫీల్. అప్పుడు ఏమైందంటే ఇది ఇలా 2 కాళ్ళతోటి ఇలా నడుస్తా ఉంటే ఓహో ఇది ఏదో చేయబోతోంది, వెళ్ళి ఆ బట్టలు తీసుకొచ్చి మళ్ళీ వెనకాల పారేసిందండి. పారేసిన తర్వాత మళ్ళీ దోశలు దొంగతనం చేస్తా, అదొకటి ఉంది మళ్ళీ సీన్. పైగా ఒకే షాట్ లో 2 సీక్వెన్సెస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఎలిఫెంట్ అండి అది. అలా తర్ఫీదు ఇచ్చారు వాళ్ళు. మీరు అదే షాట్ లో మీరు చూడండి, అప్పుడే దోశ వేస్తాడండి, ఇది వచ్చి అందులో వేడిగా దోశ తీసుకుని పక్కన దాక్కుంటుందండి, కనపడదు. కరెక్ట్, విండో పక్కన దాక్కుంటుందండి. వీడు మళ్ళీ 2వ దోశ వేసేంత వరకు కూడా మనకు ఉంటుందండి. 2వ దోశ వేస్తాడు, వేసి ఆ దోశ మళ్ళీ వేస్తాడండి, వేసి మళ్ళీ ఇటు తిరుగుతాడు ఇంకో దోశ వేయడానికి అండి. మొదటి మర్చిపోయానేమో అనుకుంటాడు, ప్లేట్ తిన్నదా ఇక్కడ ప్లేట్ ఏమైనా తినదు. ఆ తర్వాత తిరిగి ఈ లోపల మళ్ళీ ఇది వచ్చి 2వది పట్టుకుపోద్ది. మళ్ళీ చూసి ఇదేంటి నేను ఇప్పుడు దోశ వేసాను నేను, కానీ మళ్ళీ ఈ దోశ ఎలా ఏం జరిగింది ఇది అని చెప్పి అనుకుని వీడు ఈ ప్లేట్ ఏమన్నా తిందా అని అటు ఇటు చూసేసరికి అది దోశ తింటా ఉందండి సౌందర్య. అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు. వీళ్ళిద్దరికి మధ్య మొదటి నుంచి గొడవలే ఉంటాయండి, టూత్ పేస్ట్ దగ్గర నుంచి కానీ లేకపోతే మీకు ఏ విషయంలో ఉన్నా సరే మధ్య గొడవలు. ఈ ఎలిఫెంట్ ఎంత ఉన్నప్పటికంటే మరి షూటింగ్ ఏమో మీకు ఎక్స్పెన్స్తో కూడుకుంది. సో అక్కడ మీరు అన్నారు ఇంతకుముందు అసలు మ్యాక్సిమం సింగిల్ షాటే ఎలిఫెంట్కి ఒకటి చెప్పిన వెంటనే చేసేసేది అన్నారు. సో టైం తీసుకునేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక షాట్కి ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా టైం టేకన్ అయ్యి ఉండేది. సో మీరు అట్లా ఎంత ఇబ్బంది పడిన అది రావడం ఎలా వస్తుంది, మేజర్ సీక్వెన్సెస్ లో అది ఎలా వస్తాయి అంటే ఇవన్నీ కూడా మేము మొదటగానే ఆలోచించుకునండి. అది రావడం కొంచెం కష్టం కాబట్టి అంటే దానికి కొన్ని సమస్యలు ఉంటాయండి. అంటే సమస్యలు అంటే దాని అర్థం ప్రాబ్లమ్స్ అని కాదు, దాని అర్థం అంటే అంటే కొన్ని చేయగలిగినవి కొన్ని చేయలేనివి ఇలాంటివి ఉంటాయండి. సో చేయగలిగినవి ఏవైతే ఉన్నాయో ఈ మొదటే నాకు మామిడి చూపెట్టాడండి, ఇవి మాత్రమే చేస్తాను. మేము స్క్రీన్ ప్లే అల్లుకునేటప్పుడు ఈ చెయ్యనటువంటి ఐటమ్స్ వీటిని కూడా మేము టచ్ చేయకుండా చేసేటటువంటి ఐటమ్స్ మాత్రం ఉపయోగించుకుని చేసామండి. ఇప్పుడు చేసేటటువంటి ఐటమ్స్ లో పరిగెత్తుకు రావాలనుకోండి, అప్పుడు మా ఎడిటర్ గారు ఫాస్ట్ ఫ్రేమ్స్ చేసేవాడు అక్కడ. ఆయన ఆల్మోస్ట్ 12 ఫ్రేమ్స్ అనుకోండి, అది 18 ఫ్రేమ్స్ 12 ఫ్రేమ్స్ ఇట్లా చేసుకుంటూ వచ్చేవాడు. ఇట్లాగా మొత్తం మీద ఒక స్పెసిఫికల్గా ఏ సన్నివేశానికి ఆ సన్నివేశాన్ని మేము ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక చూడండి, దీనికి కోపం వచ్చేసి హీరోయిన్కి దానికి ఒక మేకును గుచ్చేస్తాను, చిన్న చెక్కకి పెట్టి చెన్నకి మేకు టైపు నుంచి కొడితే ఈ పక్క వచ్చేస్తాయి. అది తీసుకెళ్ళి అరటిపళ్ళు తింటావా అని అడుగుతుంది, తిన్నాం అంటుందండి. అది ఎందుకంటే దీనికి ఆడికి రాజేంద్ర ప్రసాద్కి లింకప్ లేదు కనుక మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. మరి ఇవన్నీ తెలిసి ఇప్పుడు కూడా నువ్వు తినవా అని అడుగుతుంది. అడిగి ఇప్పుడు తింటానంటుందండి. తింటానంటే అయితే రాయితేనే ఇదిగో అరటిపళ్ళు ఇదిగో తీసుకో అంటే పాప అది లేసి అమాయకంగా నడిచి వస్తుందండి. నడిచి వస్తుంటే ఇది కిందకి అలా పారేస్తే వేసేస్తే గుచ్చుకుంటుందండి. గుచ్చుకున్న తర్వాత అది అరిసి ఆడి కోసం అరుస్తుందండి, హీరో కోసం.
అరుస్తూ ఉంటే వాళ్ళు ఏంటి సడన్గా లేచి ఏంటి అరుస్తూ ఉంది అని చెప్పి ఎవరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి చూసి ఈ మేకిది లాగేస్తారు వాళ్ళు. నెక్స్ట్ పగబడద్దండి దాని మీద, పగబట్టి ఆ పైన పేపాన్ అంతటిని కూడా దొల్లించి పారేస్తారు. ఇది వెళ్ళి దాని మీద వెళ్తా ఉంటే ఏమే ఆ పేపాన్ దొల్లించింది, రేపు నన్ను దొల్లించేస్తా ఏంటో ఇది, ఇప్పుడు ఏం చేయాలి అలాగని, ఏం చేయాలంటే పరిగెట్టదాం పారిపోదాం అలాగని అక్కడ పారిపోతారు వాళ్ళు అక్కడి నుంచి. ఆ పారిపోవడం ఒక బస్సు వస్తూ ఉంటే ఆ బస్సులోకి ఎక్కేస్తాండి ఇది. ఈ బస్సు వెళ్ళి ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఎలిఫెంట్ పరిగెత్తుకుంటూ వచ్చేది ఆగిపోద్దండి ఇది. వేరే స్టేజ్లో దిగిన తర్వాత ఈ రౌడీలు వెంటబడతారు, రేప్ చేయడానికి ట్రై చేస్తారు అక్కడ. మీరన్న చెయ్యి పట్టుకునేది కూడా ఇంతకు ముందు డిస్కషన్. అప్పుడు ఇంతకుముందు డిస్కషన్లో వచ్చినటువంటి చేయి పట్టుకునేదే ఇప్పుడు ఇక్కడ వచ్చి నేల మీద పడిపోద్ది. పడిపోయిన తర్వాత అప్పుడు నన్ను కాపాడేవాడు ఎవరు లేరా అనగానే అది అరుస్తుంది. అది అరిసి నేనున్నా అన్నట్టుగా అది వస్తుంది. దట్స్ ద హ్యుమానిటీ అండి. అంటే ఒక ఎలిఫెంట్ లో కూడా హ్యుమానిటీని నేను చూపెట్టడమే నా ప్రథమ ఉద్దేశం ఆ సినిమాలో. అంటే ఒక మనిషి ఇంకొక మనిషితోటే స్నేహం చేయక్కర్లేదండి, అది జంతువైనా సరే స్నేహం చేయొచ్చు అని చెప్పినటువంటి సినిమా ఇది. ప్రధాన ఉద్దేశం అదేనండి ఈ సినిమాకి చెప్పడానికి కారణం అది. వీళ్ళకి 10 లక్షలు లాస్ట్లో ఇతను చచ్చిపోతే 10 లక్షలు రివార్డు ఉందండి గవర్నమెంట్ నుంచి అని 10 లక్షలు ఇచ్చినప్పుడు, అవును వీళ్ళు రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వేసారు అది అర్థం కాలేదు. లాస్ట్ లో కదా క్లైమాక్స్ లో అసలు వీళ్ళకి డబ్బు నీడ్ కదా, నీడ్ అన్నప్పుడు ఆ రివార్డు వచ్చిన 10 లక్షలు ఇలా కలిసి వచ్చిందని చెప్పి తీసుకోవాలి కదా, అది ఎందుకు రిజెక్ట్ చేయించారు. ధర్మం ఒకటి ఉంటుంది కదా అండి, ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు కదా, ముఖ్యంగా హీరోలు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అంటే నిజ ప్రవర్తన వేరు, మామూలుగా వేరు. ధర్మాన్ని విడిచిపెట్టకూడదండి. అంచేత ఆ 10 లక్షలు వచ్చేసింది కదా అని చెప్పేసి గబగబా తీసేసుకోవడం కాదని చేయాల్సిన పని. అదేంటంటే 10 మందికి ఉపయోగపడేలాగా చేయగలగడం చేయాలండి. అది ఆ ప్రయత్నమే మేము చేసాం. అండ్ కోట గారు బాబుమోహన్ గారు కలిశారంటే ఇంకా నో డౌట్ స్క్రీన్ కన్నుల పండుగగా ఉంటుంది. అవునండి, వాళ్ళిద్దరు కలిశారంటే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది కాంబినేషన్. అవునవును, ఆ కాంబినేషన్ అలా ఉంటుంది కాబట్టే మేము కూడా 10 సార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం రావడం ఇవన్నీ జరిగేవి కూడానండి. వాళ్ళు ఎంత బిజీగా ఉండేవారో పొద్దురోటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి షూటింగ్ చేస్తూ ఉండేవారండి ఇద్దరు కూడానండి. ఇటు కోట అలాగే చేసేవాడు, ఇటు బాబుమోహన్ అలాగే చేసేవాడు. మొత్తం వీళ్ళిద్దరూ కూడా అంత బిజీ ఆర్టిస్టులు అండి. మంచి సీన్ వేశారు, మీరు వేయటం కూడా మంచి సీన్ వేశారు. ఏది చేరది చెప్పొస్తానండి, అలాగే మళ్ళీ కంటిన్యూషన్ అక్కడ మీ ఆవిడ పుట్టుమచ్చ ఉందా ఉంది అని చెప్పేసి ఉందే అని చెప్తాడు, నువ్వెప్పుడు చూసావు అంటాడు వీడు. అంటే వీళ్ళు ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే వీళ్ళు పెర్ఫార్మెన్స్తో కొంత పండించారండి. అవును, వాళ్ళల్లో ఉండేటటువంటి ఒక తెలియని ఒక అమాయకత్వం, ఆ అమాయకత్వంతో కూడినటువంటి సన్నివేశాలు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడానండి మీకు అక్కడ మింగిల్ అవ్వటం వల్ల ఈ సినిమా అంత పెద్ద హిట్ అయిందండి. జనం అంతగా ఆదరించారు. ముఖ్యంగా అండి ఎన్ని మీరు చెప్పినా ఏది చేసినప్పటికీ కూడానండి ఈ సినిమా కంప్లీట్గానండి ఎలిఫెంట్ కాసేసింది బికాస్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ అని మాత్రం చెప్పొచ్చండి. ఎందుకంటే ఈయన సపోర్టింగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ సినిమాలో ఇంటర్వెల్లోనండి ఇది వెళ్ళి అరటిపళ్ళు వాళ్ళు గిఫ్ట్గా ఇస్తాము అంటే వాళ్ళందరూ కూడా రౌడీలు వచ్చి కొడతా ఉంటే ఇది వెళ్ళి అక్కడ ఉండి ఇది చూసి ఇది వెళ్ళి ఆ రౌడీలందరినీ కొట్టేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇదిగో అరటిపళ్ళు పట్టుకెళ్ళాలంటే వద్దంటుందండి. అలా కాదు మేము ఇస్తున్నాము మా వైపు గిఫ్ట్ గాను, అంతేకాదు నువ్వు ఇది తీసుకుని వెళ్ళు అని చెప్పేసి అడిగితే అప్పుడు ఒప్పుకుంటుంది. ఒప్పుకుని ఈ అరటిపళ్ళు తీసుకుని రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వస్తే చూడండి ఇక్కడ ఈ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ ఆఫ్ ద సీన్ అండి. రాజేంద్ర ప్రసాద్ కోపం వచ్చి అంటే నువ్వు దీన్ని దొంగతనం చేసుకుని వచ్చావా, రేపు పొద్దున ఇది ఎవరు దొంగతనం చేశారు అని అడిగితే నేను ఏం చెప్పమంటావు, నన్ను నువ్వు అన్నీ ఇలాంటి పిచ్చి పనులు చేసుకుంటూ వస్తున్నావు అని చెప్పి కర్ర తీసుకుని కొడతాడండి. కొట్టినా కానీ మాట్లాడకుండానే అలాగే తలంచుకుని ఉంటుంది తప్ప అసలు ఒక్కటి కూడా చేయలేదండి. అది ఏమి తిరిగి కొట్టలేదు. కొట్టకపోగా వాళ్ళ పరిగెత్తుకుని వచ్చి ఇది ఇలా మమ్మల్ని కాపాడింది కాబట్టి మేము దానికి గిఫ్ట్గా ఇచ్చాము
అది మీ దగ్గరికి పట్టుకొని వచ్చింది, పోనీ తనన్నా తిందా అంటే తను కూడా తినలేదు, తీసుకొని వచ్చి మీకు పట్టుకొని వచ్చింది. అంతేకాదు రేపటి నుంచి మీరు ఇక్కడ మా దగ్గర అక్కడ మీరు వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఈ సీన్ లో చూడండి, లింక్ ఏదైతే పని లేదో అతనికి ఒక పని కల్పించు, మళ్ళీ అది గజేంద్రుడి ద్వారానే లింక్స్ మీరు ప్రతిదానికి అట్లా సెంట్రలైజ్ చేసి ప్రతిదానికి అట్లా. అవునండి, ఒకదానికొకటి అలాగా వెళ్తానే ఉంటది. బట్ సీన్ లో సార్, ఈ కొట్టే సీన్ లో సార్ ఇప్పుడు ఆ కర్రతో కొడుతున్నారు కదా, అవునవును, అక్కడ కోఆపరేట్ చేసిందండి రాజేంద్ర ప్రసాద్? చాలా కోఆపరేట్ చేసిందండి. అవునా? ఏం సైలెంట్ గా ఉందా అసలు? కొడుతున్నా కానీ ఎలిఫెంట్, దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎలిఫెంట్ అండి. అది గొప్పతనం అంటే. అది ఇలాగే మౌనంగా కూర్చోవాలి ఉండాలి అని చెప్పేసి మావిడి చెప్పేశాడండి. దానికి అది ఏమంటదో అంటే మనకి ఏమన్నది ఏమీ తెలియదు కదా. సరే అలాగే కూర్చొని ఉందంటే ఈడు వచ్చి సీరియస్ గా డైలాగ్ చెప్తూ కొడతా ఉంటే అలాగే సైలెంట్ కూర్చోండి. అవునవును. జనరల్ గా కర్ర తీసుకొని అట్లా అటెంప్ట్ చేసినప్పుడు ఏంటంటే యానిమల్స్ కదా కొంచెం రియాక్షన్ ఉంటుంది. అందుకనేనండి ఏనుగుని తలకాయని తీసుకుని వెళ్ళి వినాయకుడికి అర్పించుకున్నారు అని అంటే ఇంకేం చెప్తాను చెప్పండి. దాట్స్ ద గ్రేట్నెస్ అనమాట. అది ఇంక వేరే ఏదైనా తలకాయలు పెట్టొచ్చు కదా, లేదు, ఏనుగుని తీసుకెళ్ళి పెట్టారండి. అందుకే మనకి ఇవాళ కూడా వినాయకుడు ఏనుగుడులా ఉంటాడు. అందుకనే రాగానే డైలాగ్ వేసాం కూడానండి. ఏమండి మన ఇంటికి వినాయకుడు వచ్చినట్టేనండి, ఏనుగు వచ్చిందంటేనే. అంటే ఇలాగ మొత్తం ఒకదానికొకటి అన్వయింపుగా మొత్తం మీద కలిసి ఉండటం వల్ల మొత్తం సినిమా అంతా కూడా చాలా అందగించిందండి అది. పేడ ట్రాక్ వేశారు, ఏనుగు పేడ ట్రాక్ వేశారు, అవును, మొత్తం ఫిల్ చేశారు ఆయన కోట గారు. ఆ కొనే క్యారెక్టర్ కిషోర్ రెడ్డి గారిని పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? మాకు మొదటి నుంచి కిషోర్ రెడ్డి గారు ఉంటే చిన్న అంటే ఆ సినిమాలో ఫస్ట్ అండి అది ఆయన్ని మేము చేయటం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ రోజులో కొంచెం టైట్ గా ఉంటుంది కదా మాకు వెళ్ళేదే బడ్జెట్ లో వెళ్తాము, చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని వేరే ఎవరో ఎందుకు, రాఠీ గారు మీరు ఉన్నారు కదా మీరు చేసేయండి అంటే నేనేం చేస్తానంటే అన్నాడు ఆయన. మళ్ళీ మీరు ఎందుకు, మీరు రండి, మీరు చేద్దరు, నేను చేయించుకుంటాను కదా మీకెందుకు, సరే అయితే మీరు చెప్తున్నారు కదా చేసేస్తాడు నేను. అది ఎప్పుడైతే 175 days ఆడేసిన తర్వాత అంత సెంటిమెంట్ అయిపోయిందండి ఆయన. ఆయన వచ్చి వెళ్ళిపోవాలి, ఆయన ఉండాలి. అందుకని మీకు మాయిలోనే ఉంటాడు ఆయన, యమలేలోనూ ఉంటాడు ఆయన. ఒక మంచి ఒక క్యారెక్టర్ ఒకటి ఉంటే ఒక తర్వాత మళ్ళీ మాయిలోలో ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్, ఆ తర్వాత యమలేలో ఇంకా పెద్ద క్యారెక్టర్, ఇలా మొత్తం చేసుకుంటూ వెళ్ళామండి. ఆయన ఉండాలి. ఆర్టిస్టుల వైజ్గా చూస్తే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌందర్య గారిది ఫస్ట్ మూవీ అండి. సో మీకు ఏమన్నా ఇబ్బందులు కలిగాయి? ఎందుకంటే పర్ఫార్మెన్స్ సైడ్ కానీ లేకపోతే సెట్లో కానీ ఏమన్నా ఇబ్బందులు కలిగాయి? ఏం లేదండి, ఏమండి తను నవ్వితే అందం, తనే ఒక అందం, తను నడిస్తే అందం, ఇంకెంతకు మించి ఏముంటుందండి. ఆ పిల్లని చూస్తామంటే పైగా అప్పుడు ఎన్నో సంవత్సరాలు కాదండి, 14 ఏళ్ళు ఎంతో, అంతే, పెద్ద వయసు కూడా కాదండి. కాదు, వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ వాళ్ళ నాన్నగారు ఒక డైరెక్టరు, రైటరు, చాలా ఉన్నాయండి. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చేవారు. మీకు ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నానండి, ఆ అమ్మాయిని ఆ రోజుల్లోంచే నేను నా చెల్లెల్లాగా చూసుకున్నానండి, అంత జాగ్రత్తగా. ఆ అమ్మాయి మా గెస్ట్ హౌస్లోనే ఉండేది. మా గెస్ట్ హౌస్లోనే ఉండమ్మా అని అంటే మా గెస్ట్ హౌసే బాగుంది అలాగని చెప్పేసి ఆ గెస్ట్ హౌస్లో రూమ్ అమ్మాయికి ఏర్పాటు చేసేసాం. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ, తాను, ముగ్గురు కలిపి ఆ రూమ్లోనే ఉండేవారు. ఉండి చాలా చక్కగా కోఆపరేట్ చేసుకుంటూ వచ్చేవారండి, చాలా బాగా చేసుకుంటూ వచ్చేవారు. తర్వాత ఈ అమ్మాయి వేరే చోటికి షిఫ్ట్ అయింది అనుకోండి, చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఎటొచ్చి ఏంటంటే మనం మాట్లాడుకునేది అంత అందగత్తే కాబట్టి అమ్మాయి, సౌందర్య అనేటటువంటి అమ్మాయి సో స్వీటెస్ట్ కదా, చూస్తేనే అసలు మనకి ముచ్చట వేస్తుంటుందండి. ఆ ఫస్ట్ షాట్లో చూసారో లేదో మీరు, చూస్తేనే నాకు ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పిన తర్వాత నేను ఆ సినిమాని చూద్దామని చెప్పి చూస్తే
ఏంటి ఈ పిల్లని మనం ఐడెంటిఫై చేస్తావా, ఇంత అందమైన పిల్లనే. ఏది బస్ స్టాప్ లో సీన్, బస్ స్టాప్ లో బస్ స్టాప్ లో ఫస్ట్ సీన్ లోనే అసలు అవును ఫస్ట్ అవును మీరు టోటల్ అమ్మాయి అందంగా ఉంటుందండి. ఒక అందమైనటువంటి అమ్మాయి ఏం చేసినా అందంగా ఉంటుంది. రైట్ రైట్ ఇక అది ఇక ఫర్ ఎవర్ అండి అది. అందుకని పాత సామెత ఉంది కదటండి, అందగత్తే తిట్టినా బాగుంటుంది, కొట్టినా బాగుంటుంది, ఏంటో ఇలాంటిదో ఒకటి చెప్తారు. అలాగా అందంగా ఉన్న అమ్మాయిలు ఏం చేసినా అందంగా ఉంటుందండి. ఇక పాటల విషయానికి వస్తే మీ మార్క్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. ఏదైనప్పటికీ కూడా మనకి నేర్పేస్తాయండి కొన్ని, మనం నేర్చేసుకుంటాం అప్పుడు. ఇప్పుడు ఇందులో మీకు చెప్పాను ఇంతకుముందు, మేము ఇద్దరం హీరోలుగా ఒక సినిమా చేయబోతూ ఉంటే అచ్చిరెడ్డి గారు అవును అప్పుడు సాంగ్స్ అవును భువన్ చంద్ర గారు రైటర్ కదండి, భువన్ చంద్ర ముగ్గురు రైటర్స్. అందులో ఫస్ట్ సాంగ్ ఉంటుంది, అది రాజాయన మహా రాజాయన మహా అంటూ ఒక పాట ఉంటుంది, రాజాయన మహా అంటూ ఒక మంచి మంచి పాట ఉంటుంది. అది భువన్ చంద్ర గారు రాశారు. యాక్చువల్గా ఇది ఈ సినిమా కోసం చేసిన పాట కాదు, అది వేరే సినిమా కోసం చేసిన పాట అది. అలాగే కుక్కు 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 ఇది కూడా వేరే సినిమా కోసం చేసిన పాట. దీంట్లో మేమేం చేసామంటే, మా దగ్గర మరి ఇంకా అంత డబ్బులు ఉండవు కదా, ఓకే, సో ఈ పాటలన్నింటినీ మరి మేము వాడుకోవాలి కదా, ఓకే, సో ఈ మ్యూజిక్ని మాత్రమే తీసుకుని మళ్ళీ కొత్తగా లిరికల్ రాయించుకోవడం మొదలు పెట్టామండి. సో ఇలాగా నాకు మ్యూజిక్ తెలిసిపోయింది అండి, మొత్తం అంతా వచ్చేసింది. ఏదైనా చేయొచ్చు, మ్యాజిక్స్ ఎనీథింగ్ కెన్ బి డన్ అలాగని చెప్పి. అంటే ఈ పాటలు కొన్ని బాగున్నాయి కొన్ని బాగోలేదని తీసేస్తారు కదా, బాగున్నా బాగోపోయినా కానీ మనం వాడేయచ్చు అండి. అంటే అందులో ఏమీ లేదండి, అందులోను మరి చాలా చిన్న సీక్రెట్ మీకు చెప్తానండి. మేడం 2/4 లో ఉంటుంది, దిగ్ టక్ 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 దిగ్ టక్ 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 దిగ్ టక్ 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 అలాగండి. అంటే మీకు ఉదాహరణ చెప్తాను, వేరే ఇంకొక సినిమాలో అండి ఒక పాటనే అంటే అత్యంత అద్భుతంగా పాడించారండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ పాట విన్న తర్వాత ఇది ఏంటిది ఈ పాట నాకు నచ్చలే, వేరే వాళ్ళ చేత నేను పాడించానండి. మాఘమాసం ఎప్పుడు వస్తుందో మౌన రాగా నిన్ని నాళ్ళు, ఈ పాట అండి. దీనికి ఇంకొక పాట ఒకటి ఉందండి, రోనలైలా వనలాగా నిన్న కల్లోకొచ్చి పాడిందొక్క పాట, మేడం రంభ స్వర్గంలోనా, ఇట్లాగా ఒక పాట వెళ్తుంది పాట. ఈ పాట నేను ఫస్ట్ శాస్త్రి గారికి ఇచ్చానండి, సీతారామ శాస్త్రి గారు. సీతారామ శాస్త్రి గారు మహానుభావుడు, ఎన్ని పాటలు రాశారు. అంతే అవును. ఇస్తే నాకు ఎందుకనో నాకు తృప్తి అనిపించలేదండి నాకు ఆ పాట. ఆయన ఏమి రాశారు అని అంటే శాస్త్రి గారు, సండే మార్నింగ్ చిన్ని స్నేహం అని రాశాడు. నేను నాకు ఏదో మొత్తం మీద ఇది సరైనది కాదు, నాకు మనసు లోపల తేడా కొట్టిందండి. కొట్టి సరే ఇదేమి చెప్పకుండానండి మళ్ళీ ఇదే ట్యూన్ పట్టుకుని వెళ్ళి భువన చంద్ర గారికి ఇచ్చాను నేను. బహుశా నేను అలా చేసిన పాట ఇది ఒకటేనేమో. ఓకే, భువన చంద్ర గారికి ఇచ్చానండి. ఇస్తే ఆయన ఏం చేశాడు, సరే అండి కూర్చొని చెప్పి అట్ట ఉంటుందండి, అట్ట మీద ఆయన తాళం వేసేసుకుంటూ పాడేస్తాడండి, పాట వింటూ రాసేస్తాడు అంతే. ఇక ఆయన ఇంకేం అక్కలేదు, నేను డ్యూట్ అని చెప్తే దాన్ని రాసేస్తాడు ఆయన, మహానుభావుడు ఆయన. ఆయన రోనలైలా వనలాగా నిన్న కల్లోకొచ్చి పాడిందొక్క పాట మేడం రంభ అంటూ రాశాడు. అదిరిపోయింది ఇది. ఓకే, చాలా బాగుంది. రైట్ రైట్, చూసారు ఎంత డిఫరెన్స్. అవును కరెక్ట్, అవును ఇది బాగుంది ఇది అని చెప్పి అప్పుడు దీన్ని మేము ఉపయోగించుకోవడం జరిగిందండి. సేమ్ ట్యూన్స్, సేమ్ ట్యూన్, నో డిఫరెన్స్, నో డిఫరెన్స్ అండి, సేమ్ ట్యూన్. సో అట్లా వేరే చోట మీరు ఒక్కొక్కసారి ట్యూన్స్ అంటే సాధారణంగా మేము 99 to 100% మేము ఏం చేస్తామంటేనండి, ఆ రైటర్ రాయగలడా లేదా, అసలు ఆయనకి టించ్ ఉందా లేదా అన్నది మేము మొదట ఆలోచించుకుని ఇస్తాం. ఇక్కడ ఒక చిన్న తప్పు చేసాం, అది తప్పు మా శాస్త్రి గారిది కూడా కాదు, తప్పు మాదే. మేము పట్టుకెళ్ళి మేము ఆయన రాయమన్నాడు, ఆయన రాశాడు. ఆయన అది మేము నాకు ఏంటంటే
నాకు చాలా క్లారిటీ ఉంటుందండి. నాకు అసలు అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే నాకు జడ్జిమెంట్ విషయంలో మాత్రం విపరీతమైనటువంటి క్లారిటీ ఉండేటటువంటి ఇది ఉంటుందండి. ఏదో అమ్మ దయ వల్ల ఆ అదృష్టం నాకు కలిగింది. దాంతో ఇది ఎందుకో నాకు కరెక్ట్గా అనిపించలేదు అని చెప్పేసి అప్పుడు మార్చి రాసి చేయడం జరిగిందండి అది. ఓకే ఓకే. సో అలాగా మ్యూజిక్ ఇప్పుడు ఇక్కడికి ఈ సినిమాకి వస్తే రాజేంద్రుడు గజేంద్రుడికి వస్తే దానికోసం అనుకున్న ఒక కాని పాటలను అన్నింటినీ కూడా మనం ఉపయోగించామండి అందులో. అయితే నాకు ఒక చిన్న సందేహం అండి. చెప్పండి. మెలోడీ ఎక్కడైనా వాడచ్చు, ట్యూన్ అనేది. అంటే ఏ సిచ్యువేషన్కైనా మెలోడీని ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి మార్చి చేసుకోవచ్చు, సెట్ అవుద్ది. కానీ రాజాయన మహా గజరాజాయన మహా అనేది సిచ్యువేషన్ సాంగ్. అవునండి. కానీ ఎట్లా సెట్ అయిందండి? ఎందుకంటే వేరే దగ్గర నుంచి మీరు తీసుకొచ్చి దీనికి సింగ్ చేశారు. అవును, వేరే దగ్గర నుంచి పట్టుకుని ఎట్లా అది? ఎందుకంటే అది సిచ్యువేషన్ సాంగ్ యాక్చువల్గా. ఇప్పుడు మెలోడీ అయితే ఓకే, మనం అటాచ్ చేసుకోవచ్చు ఎక్కడైనా, వేరే చోట నుంచే తీసుకొచ్చి. అందుకని అక్కడక్కడ కొంచెం ఏంటో గ్యాప్లు ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది కానండి, మనకి తెలియదు అది. ఓకే. తెలియకుండానే ఒక అందంగా ఆ పాటనే దానికి అనువుగా మనం రాయించుకున్నాం కాబట్టి రాసినటువంటి రైటింగ్ మీద మనకు దృష్టి ఉంటుందండి. ఓకే ఓకే, ఉంటుంది కాబట్టి ఆ మ్యూజిక్ మనకి సరిపోద్ది. రైట్ రైట్. ఓకే ఓకే. మీకు అంతేకండి చాలా పాటలు ఉన్నాయండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకంటే పాత పాటలు ఉన్నాయి చూడండి. అంటే ఏంటి లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా మాయాబజార్, ఇలాంటికి సంబంధించినటువంటి పాటలు కొన్ని వందలు వచ్చేసినాయండి. ఘంటసాల గారే పాడారు. ఓకే ఓకే. ఎన్నో ఉన్నాయండి. ఓకే. అలల ఊపులో తీయని సొగసులు ఏవో పాట ఉంటుందండి అది. ఇది కాకుండానండి ఇంకొక పాట ఏంటంటే, మీరు నాగేశ్వరరావు గారు నండి సావిత్రి ఈ నీళ్లు ఇలా తోడుతునండి ఒక పాట ఒకటి ఉంటుందండి. మొత్తం మీద అప్పట్లో పాటలన్నీ కూడా. అందుకని మీరు ఇప్పుడు కూడా పాటలు పెట్టుకుంటే మీరు హాయిగా వరుసగానండి అన్ని పాటలు ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి మనకి. రైట్. ఓకే ఓకే ఓకే. మీరు వింటూ ఉండండి, మీకు తెలుస్తూ ఉంటుంది. చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే, లిరిక్ లో మార్పులు ఉంటాయి అంతే. స్వరాలు 7 అదే కదా, అంతే కదండి. సప్త స్వరాలు అంటారు. అంతే, సప్త స్వరాలే కదా. సప్త సముద్రంలాగా ఎన్నైనా తోడుకోవచ్చు అట్లా. సో ఈ సినిమాలో మీకు ఛాలెంజింగ్ అనిపించిన సన్నివేశాలు ఏంటండి? అంటే ఇంటర్వెల్ సీన్కి వచ్చేటప్పటిసరికండి ఏనుగుని కొట్టడం అనేటటువంటిది నాకు ఛాలెంజింగ్గానే అనిపించింది. అంటే కొడితే అది మళ్ళీ రియాక్ట్ అయితే, ఏనుగు రియాక్ట్ అయితే మామూలుగా ఉంటుందా? సెట్ అంతా ధ్వంసం అయింది. దాని గురించి కొంచెం తర్జన భర్జన పడి మొత్తం మీద చాలా జాగ్రత్తగా మా ఆవిడతో డిస్కస్ చేసాము అది. ఓకే. ఏం చేయలేదండి పాప. ఎలిఫెంట్ ఇస్ గ్రేట్. చాలా కోఆపరేట్ చేస్తుంది. అలాగే ఇదే కాకుండానండి ఇంకా మిగతా కొన్ని సన్నివేశాలు ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది ఒక సన్నివేశంలో గుడిలోకి వెళ్ళి బొట్టు పట్టుకుని వచ్చి రాజేంద్ర ప్రసాద్కి పడిద్దాం. అంటే మరి బొట్టు ఎక్కడ పెట్టాలో ఎలా తెలుస్తుందండి? కాలు మీద కూడా పెట్టొచ్చు కదా, ఏం కదటండి, ఎక్కడైనా పెట్టొచ్చు కదా. కానీ ఇక్కడే పెడుద్ది, తొండంతో పెడుద్ది. తొండంతో అంటే బొట్టు ఎక్కడ పెట్టాలో అనేటువంటిది కూడా మనకి డిసైడెడ్ అండి. అది మావిడి చెప్తాడు కదా ఎలాగానో. అది కరెక్ట్గా తీసుకుని వచ్చి బొట్టు పెడద్దండి. బొట్టు పెట్టే ముందు అది గుడికి వెళ్ళి ఇలా చెవు పట్టుకునండి, ఇలా గుంజీలు తీస్తుంది. అవునా? తీస్తుందండి. తీసి గంట కొడద్దండి, కుంకుమ తీస్తుంది. చూడండి ఎన్ని చేస్తుందో. అవును. అంటే ఇవన్నీ చేయగలిగిన పనులండి. అది ఇవన్నీ కూడా మాకు మొదట మాకు ఏదైతే చెప్పారో ఇవన్నీ చేయగలుగుతుందా, అది తొండంతో ఏమైనా చేస్తుంది. ఒక కాలుతో ఇలాగ 2 కాళ్ళు కావాలన్నా కానీ నడవగలదు. ఇలాంటివి కొన్ని హెడ్డింగ్స్ చెప్పేశాను నేను. సో ఇప్పుడు మేము ఏం చేసామనంటే ఈ పని చేయగలుగుతుంది, చేయదు. ఇప్పుడు ఇదే తొండంతో మీరు అక్కడికి వెళ్ళి కింద చెయ్యి ఉన్న అమ్మాయి చెయ్యి పట్టుకుని పైకి తీయడం ఎలాంటిదో, ఇదే తొండంతో అండి ఇక్కడ కుంకుమను తీయడం కూడా అదే. ఇదే తొండంతో అండి ఆ బెల్ల కొట్టడం, గంట కొట్టడం చూడండి, అది అదే.
ఓకే ఇప్పుడు ఈ తొండం ఏ విధంగా చేయగలదు కదా, ఈ చెవు పట్టుకొని గుంజలు తీయడం అనేది అది అదే. ఓకే అంటే చూడండి మీకు ఎన్ని అదే అదులో. రైట్ ఓకే సో ఇవన్నీ కూడా ఏం చేస్తామంటేనండి, స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడే అది మాత్రమే ఏది చేయగలుగుతుందో వాటిని మాత్రమే ఇన్వాల్వ్ చేసుకుంటూ చేయటం మూలంగానే ఆ సినిమా అంతా అంత కొత్తగా వచ్చిందండి. కానీ ప్రీవియస్ ఆ టైం రిలీజ్ అయ్యింది 93 అండి, ఇది రిలీజ్ అయింది 93లో రిలీజ్ అయింది. అంటే ఇప్పుడు కరెక్ట్ మీరు 30 years అయింది. 30 years దాటిందండి, 30 సంవత్సరం దాటి 31 రన్నింగ్లో ఉన్నారు. సో 92 93లోనూ మీరు ఈ కథ అనుకొని ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 2 years 1 year ఉండుంటది. లేదండి, లేదు, అంతకుముందు వేరే ఇంకో కథ అనుకున్నాము. ఆ తర్వాత ఆ కథ తర్వాత కన్నడలోంచి ఏ సినిమా అన్నా సరే తిరిగి గనక మనకు వస్తే అది పెద్దగా హిట్ అవ్వదు అనేటటువంటిది ఒకటి ముద్ర పడిపోయిందండి కదా. ఓకే ఉంది కదా. ఇప్పుడు ఆ కథనే ఆ రైటర్ మాకు ఫోన్ చేసి, ఏమండి ఈ కథను నేను వేరే బయటకు అమ్మేసుకుంటాను, మరి మీరు ఏమంటారు అన్నాడు. అవి శుభ్రంగా అమ్మేసుకోవయ్యా అంటే, మీరు డెవలప్ చేసింది కదా ఇవన్నీ కూడాను అని చెప్పాడు. చేసినా కానీ అమ్మేవయ్యా, ఎందుకు నీకు డబ్బులు వస్తున్నప్పుడు దానికి తప్పే ఉంది అందులో, నువ్వు శుభ్రంగా డబ్బులు ఉంటుంది తీసేసుకో. సరే అయితే అమ్మేస్తున్నాడు, అది అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత మళ్ళీ ఆ సినిమా అక్కడ మంచి హిట్ అయిందండి. అది ఆ సినిమాని తిరిగి జగపతి బాబు గారు చేశారు. ఓకే చేసి తర్వాత ఆ సినిమా మళ్ళీ మంచి ఇక్కడ కూడా మంచి హిట్ అయింది. హిట్ అయింది. ఓకే హిట్ అయింది. సినిమా పేరేదో ఉందనుకోండి. ఓకే అంటే అలా అలా కొన్ని అంటే అప్పుడు మేము సంతోషించింది ఏంటో తెలుసా అండి, కన్నడ నుంచి సినిమాలు వస్తే హిట్ అవ్వవు కదా, అలాంటిది ఈ సినిమా కూడా హిట్ అయింది అని మేము సంతోషించామే తప్ప. బడ్జెట్ పరంగా ఎంత బడ్జెట్ అయింది సార్? ఎన్ని రోజులు తీశారు? అప్పుడు ఏముందండి, అప్పుడు మహా అయితే 15 days ఏమో 15 days 12 days సాంగ్స్ వేసుకునేవాళ్ళం అండి. 12 days అయిపోయేవి. 3 days 2 days ఒక సాంగ్. 3 days వేసుకుంటూ అంటే ఏదైనా 1-2 పాటలే వేసుకునేవాళ్ళం 3 days అండి. మిగతా అన్ని 2 days. ఇప్పుడు అంతేనండి. ఓకే ఓకే అంటే ఇప్పుడు 5 పాటలు ఉన్నాయి అనుకోండి, 3 2 days చేస్తామండి, 2 పాటలు మాత్రం 3 days చేస్తాం. మరి టాకీ అండి, టాకీ ఎన్ని రోజులు? టాకీ అంతా కలిపితే అంత 18 రోజులు 20 రోజులు అండి. అంతే అంతే. ఏనుగురు పెట్టుకోనండి, ఏనుగురు పెట్టి 18 రోజులు ఫినిష్ చేశారు. అదొక 18 లేదా 20 అనుకోండి, సపోజ్ లేదు నాకు, కానీ 20 రోజులు అనుకోండి. 20 ప్లస్ ఇది ఒక 32 రోజుల్లో సినిమా అయిపోద్దండి. ఓకే ఓకే అయిపోద్ది సార్. ఓకే చేశారు. అంటే ఒకటండి, ఇక్కడ మనకి కావాల్సింది ఒకటి ఉందండి, డైరెక్టర్కి కావాల్సింది ఏంటి అని అంటే రేపొద్దున మీ దగ్గర చాలా మంది డైరెక్టర్లు చూస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నానండి, డైరెక్టర్స్ కావాల్సింది కన్విక్షన్ ఒకటి, క్లారిటీ ఒకటి, ద ఇమాజినేషన్ ఆఫ్ ద సీన్ అండి. దీన్ని కనుక మనం వదిలేసామనుకోండి, ఈ యాంగిల్ ఒకటి తీద్దాము, ఓకే ఇది అయిన తర్వాత ఇలా ఒకటి తీసి క్లోజ్ కూడా ఇంకోటి చేద్దాము, తర్వాత కాంబినేషన్ కూడా ఇంకోటి చేసాం అనుకోండి, మధ్యాహ్నం అయిపోద్దాం. అప్పుడు జడ్జిమెంట్ లేనట్లు లెక్క అండి. జడ్జిమెంట్ ఉన్నవాడికి అది వాడికి తనంతట తాను ఆలోచించుకుంటే ఏనుగు వస్తుంది, సో ఏనుగు పరిగెట్టుకు వస్తుంది అని అంటే లాంగ్ షాటే కదా. ఏనుగు చూసింది క్లోజ్ షాటే కదా. ఏనుగు ఏడ్చింది కంటి షాటే కదా. చూసారు ఎంత క్లారిటీ ఉందో. ఓకే ఓకే మరి ఇటువంటిప్పుడు మీరు క్లియర్గా ఆ విజన్ క్లారిటీ ఉండాలి. ఉంటే ఏ షాట్ ఏంటి అనేటటువంటి క్లియర్గా తెలుస్తుంది. రైట్ రైట్ తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా చేయవచ్చు. అండ్ మీరు డ్రాయింగ్ కూడా ఏదో వేయించారు అనుకుంటండి దీనికి, స్కెచ్ కదా. అయ్యే రాజేంద్ర ప్రసాద్ని ఒప్పించడానికి వేసినటువంటి జయదేవి గారు, లక్కీగా జయదేవి గారు దొరికారు కాబట్టి ఆయన వేసినటువంటి అందమైన బొమ్మలండి అవి. ఓకే చాలా చాలా బాగా వేశాడు. ఏనుగు అంటే అంటే కావాలని వేయించిందా స్టోరీ బోర్డ్ లాగా, లేకపోతే కాదా? కాదండి, 20 ఎన్నో బొమ్మలు వేయించాము. ఇందులో మెయిన్ ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి మెయిన్ పిక్చర్స్ మాత్రమే వేయించామండి. పైగా డ్రెస్ కోడ్ ఒకటి ఇచ్చారు ఏనుగుకి, డ్రెస్ కోడ్ పెట్టారు. అంటే అవన్నీ కూడా విచిత్రమైన పనులండి. ఒక టోపీ, ఒక చొక్కా, ఒక లాగు ఇవన్నీ కంఫర్ట్ గా దొరుకుతుందా? హ్యాపీగా వేసేయడమే కదా, పైన వేసేయడమే అంతా కూడా. ఇది అంటే ఐడియా ఏమో నాదే అని అనుకోండి. ఓకే కానీ ఇంప్లిమెంట్ చేసినంతా కూడా కాశ్యూ ప్రసాద్ గారు అండి.
ప్రసాద్ ఆ. రైట్ రైట్. మొత్తం అంతా కలిపితే 150-200 రూపాయలు అయ్యేదండి. ఓకే శివుడు అయినా పాప మహానుభావుడు ఓకే చేసేయటమే. ఓకే. రంగారావు గారు పాత్ర కుర్ర రంగారావు గారు మేజర్గా తీసుకోవాలనుకుంటే ఆయన ఫస్ట్ సినిమా షార్ట్స్లో మేజర్గా ఉన్నారు అనేది ఒక ఒక అప్పట్లో ఒక విమర్శ అనుకోవచ్చేది. ఆయనే ఉండేవాళ్ళ, ఆయనే చేసేవాళ్ళ, మీరు చెప్తే చేసేవాళ్ళ లేదా కుర్ర రంగారావు గారు? ఎప్పుడు అంటే మీకు తెలుసున్నది కదా, నా యాటిట్యూడ్ ఎప్పుడు కూడా నాది ఎప్పుడు ఒక రేంజ్ లో ఉంటుందండి యాటిట్యూడ్ అంతా. ఓకే. మనకి తెలియకపోవడం, మనకి రాకపోవడం, ఇలాంటి మెంటాలిటీ అండి. సో ఈ మెంటాలిటీ తోటి నేను ఫస్ట్ షాట్ నేను బ్రహ్మాండంగా చేసేసుకోగలిగానండి. అందులో ఏమీ కన్ఫ్యూజన్ లేదు. ఓకే. అసలు ఏం లేదు. ఈవెన్ మీకు చెప్తున్నానండి, ఇవాళ నా ఉగాది చేస్తున్నప్పుడు నేనే యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా నేనే స్టార్ట్ కట్ కూడా చెప్పుకునేవాడండి షార్ట్లో. ఓకే ఓకే. స్టార్ట్ కెమెరా అని చెప్పుకునే ఉండండి. అయిపోయిన తర్వాత వెంటనే సీన్లోకి వెళ్ళిపోయాడు. అమ్మా ఎందుకమ్మా ఇన్ని, ఇంకొకసారి ఆలోచించి చూడు, ఇట్లా యాక్ట్ చేసేవాడిని, కట్ అని చెప్పేవాడిని వాడిని. ఓకే ఓకే. రెండు నేనే చేసుకునేవాడిని. ఇది అది కూడాను. అంచేది ఎందుకు చేస్తాను నేను, ఎందుకు అంటే జనం రకరకాలుగా అనుకోవడం అనేటటువంటి చాలా సహజం. అంచేత రకరకాలుగా ఇది ఆయన ఏం చేసి ఉంటాడు లేదు, మిగతా వాళ్ళు ఇంకెవరెవరో చేసేసి ఉంటారు, ఆయన పేరు వేసేసుకుని ఉంటాడండి. ఒక సినిమాకి వేసుకుంటాం, 2 సినిమాలకి వేసుకుంటాం, 3 ఏళ్ళకి వేసుకుంటాం, 30 ఏళ్ళకి వేసుకోలేం కదా, 40 ఏళ్ళకి వేసుకోలేం కదా. అంతే కదా లాజిక్. సక్సెస్ కాలేం కదా. అట్లాగే ఇప్పుడు వాళ్ళే పని చేయరు కదా, మారిపోతుంటారు కదా. బట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. రైట్ రైట్. ఓకే. బట్ కాకపోతే నేను చేసే పని ఏమిటయ్యా అని అంటే, నేను నా టెక్నీషియన్స్ని నేను చాలా గౌరవించుకుంటానండి. నేను నా టెక్నీషియన్స్ని నేను నా ముందే పెడతాను తప్ప నా వెనకాల మాత్రం నేను పెట్టుకోను. ఓకే ఓకే. హీఈస్ గ్రేట్ బికాస్ ఆఫ్ దైర్ గ్రేట్నెస్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ అని నన్ను నేను తగ్గించుకుని చెప్తాను. బట్ చేసేటప్పుడు మాత్రం అండి నేనేం ఏం చేయదలుచుకున్నానో ప్రతిదీ కూడా నేను చేసుకుంటూనే వెళ్తానండి. ఎక్కువగా మీరు టెక్నీషియన్స్కే ప్రయారిటీ ఇస్తారు ఆర్టిస్టుల కన్నా. అది ఎప్పుడు జరుగుతున్న పని అండి. అదే ఆర్టిస్టుల కన్నా కూడా టెక్నీషియన్స్కి ఇస్తానండి. అలాగని ఆర్టిస్టులు నేనేమి తక్కువ చేయరు. అదే ఎవరికి ఉన్న కెపాసిటీ వాళ్ళకి. ఇప్పుడు దాకా కోట శ్రీనివాసరావు ఆయన గొప్పతనం ఆయన మాట్లాడుకున్నాం. అవునవును. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఆయన గొప్పతనం ఆయన గురించి మాట్లాడుకున్నాం. బికాస్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్, దే ఆర్ ఫిట్ టు డూ సచ్ థింగ్స్ అండి, సచ్ పర్ఫార్మెన్సెస్. మరి ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు ఎంచుకోం? కరెక్ట్. వాళ్ళని ఎందుకు ఎంచుకుంటామండి? వాళ్ళని ఎందుకు ఎంచుకుంటామంటే దానికి రీజన్ బికాస్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్ అండి. చేయగలుగుతారు కాబట్టి. ఆ సమర్థత ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే ఎంపిక చేసుకోవడం జరుగుతుందండి. చేసుకున్నప్పుడు వాళ్ళనే మనం రిక్వెస్ట్ చేస్తాం. ఆ సమర్థత ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అందుకనే కదా అప్పట్లో నరేష్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం? ఇప్పుడు చిరంజీవి దగ్గరికి పో, లేకపోతే ఇంకొకటి వెంకటేష్ దగ్గరకో, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళొచ్చు కదా, నాగార్జున దగ్గరకో. బికాస్ ఈ కథకి ఎవరు సూటో ఈ కథకే రైట్ ఒకటోదండి. మన బడ్జెట్కి అదొకటి ఉంటుంది. కరెక్ట్. మన బడ్జెట్కి తర్వాత మనకి ఎవరెవరు మళ్ళీ ఎవరు కాదండి, ఎవరెవరు ఆల్టర్నేటివ్స్ అండి. సో హూ ఇస్ ద ఫస్ట్, దిస్ ఈస్ ద ఫస్ట్, ఆర్ దిస్ ఈస్ ద సెకండ్, ఆర్ దిస్ ఈస్ ద థర్డ్, వీళ్ళు వచ్చేస్తాం. అంటే ద ఫిట్టింగ్ పీపుల్ని ఎంచుకోవడం అండి వరుసగా వచ్చేసాడు. సో ఈ సినిమాకి సంబంధించి ఇంకేమన్నా మీరు చెప్పుకోవాలని జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా? చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. మధురమైన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయండి. నా మొట్టమొదటి సినిమా ఆ రోజుల్లో నుండి ఈ రాజేంద్రుడు గజేంద్రుడు లాంటి సినిమా చూసి ఒక పెద్ద డైరెక్టర్, పేరెందుకులండి, మా పెద్ద ఆయన మొత్తం సినిమా చూసాడండి, నడిచి వెళ్ళిపోయాడు ఆయన లేచి లాస్ట్లో. అలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అతను తెలియదు, నడిచి వెళ్ళిపోతున్నాడు అతను. ఓకే. కారు అదంతా వదిలేసాడు, మొత్తం వదిలేసాడు. ఓకే. ఇది ఒక వ్యక్తి అండి. నేను ఫస్ట్ సినిమా, ఇది సొంత సినిమా మేము అందరం కలిపి చేసినటువంటిది. ఇది కిషోర్ గారు, అచ్చిరెడ్డి గారు, మీరంతా కలిసి అంటే కొబ్బరిబండం తర్వాత కొబ్బరిబండం హిట్ కాబట్టి తర్వాత మళ్ళీ సెకండ్ ఫిల్మ్ అని అనుకుంటే మళ్ళీ మేమే చేసుకున్నాం. నేను డైరెక్టర్ చేయటం కదా. సో మనం దర్శకత్వం చేసినా, మనం హీరోగా చేసిన
ఏం చేసినప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళ మీద మనం ఇబ్బంది పెట్టొద్దు అనేటటువంటి మాకు ప్రధానమైన అంశం అది. ఓకే ఓకే. ఇది అంటే సంపూర్ణంగా నాది కూడా కాదు, ఇది సంపూర్ణంగా అచ్చిరెడ్డి గారిదండి. అచ్చిరెడ్డి గారి క్రెడిట్ అసలు ఆల్వేస్ ఈజ్ ద రైట్ పర్సన్ అండి, కరెక్ట్ రైట్ పర్సన్ టు థింక్ అబౌట్ ఆఫ్ ఇట్. కరెక్ట్. అండ్ ఈజ్ ద రైట్ గైడర్ అండ్ రైట్ మాస్టర్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈజ్ ద పర్ఫెక్ట్ మెంటార్ టు మేక్ ఎ మ్యాన్ అండి. మన లేకపోతే నాకు గైడ్ చేసుకుంటూ వచ్చింది ఎవరు? ఆయనే కదా. నేను 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 టోటల్గా నేను అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అదర్ థింగ్స్లో నేను వేలు పెట్టలేనండి. నాకు చేత కాదు, నాకు తెలియదు కూడా అండి ఇది ప్రొడక్షన్ విషయాల్లో. కొబ్బరి బండానికి ఏవో ప్రొడ్యూసర్గా వేసుకున్నాను అంతే తప్ప ఏదో చూసేవాడిని అంతే. కానీ మొత్తం యాక్చువల్గా చూసిందంతా అచ్చిరెడ్డి గారు. ఆ తర్వాత ఇది మరి నాకు ఎందుకు రా, ఇది మొత్తం టోటల్గా నువ్వే కదా చేస్తున్నావు ఇది అని చేత నీ పేరే నువ్వు వేసేసుకో అని చెప్పేసి ఆయన పేరు వేసేసి నేను నాకు వచ్చినటువంటి పని మీద నేను ఎదురుకెళ్ళిపోయాను. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం, మాటలు, ఎవ్రీథింగ్ అండి. ఇవన్నీ కూడా నాకు నా అంతటా నేనేమీ నేర్చేసుకున్నవి కాదండి, నేర్పబడినటువంటివి. మీకు మొన్న లాస్ట్ మన ఇంటర్వ్యూలో నేను మీకు చెప్పానండి, రేపటి గురించి మనకు తెలియదు అలాగని. ఇట్ ఈస్ రైట్. ఓన్లీ ద కాన్ఫిడెన్స్ మీ దగ్గర కనుక ఉన్నట్టయితే అది మీరు ఎప్పుడు దేనికి ఎలాగ కావాలంటే అలా వాడుకోవచ్చు. అలా ఒక్కింటికి 10 రూపాయలు అని చెప్పేసి మల్లికార్జున ఆ సీన్ పెట్టినప్పుడు లోపల సర్వర్స్ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఏంద్రా పోతా ఉన్నారు వస్తూ ఉన్నారు అని చెప్పేసి చూసుకుంటూ ఉంటాడు ఆయన. తర్వాత ఒక షాట్ వేశారు మీరు, ఒక ట్రిక్ షాట్. ఇవి ఏవైతే మొత్తం పదార్థాలన్నీ వెళ్ళిపోవటం, మళ్ళీ ఎంటీగా రావటం, అవి ఆ గిన్నెలన్నీ ఎంటీ అయిపోయి రావటం అన్నమాట. ఇది ట్రిక్ షాట్ వాడారు మీరు. అవునండి. ఇట్లా ఎందుకు ఆ షాట్ వాడాల్సి వచ్చింది అక్కడ? ఎందుకు ఆ షాట్ వాడాల్సి వచ్చిందంటే యాజ్ పర్ ద స్క్రిప్ట్ అండి. ఓకే. అది అంటే విజువల్ బ్యూటీ కోసం కాదు. ఇంతకు పూర్వం మాయో బజార్లో వచ్చిందండి అది. అవును, సేమ్ అలాంటిది. కరెక్ట్. అవును, ట్రిక్ షాట్. అది దృష్టిలో పెట్టుకునండి నేను కెమెరామెన్ గారిని అడిగాను. నేను ఓకే ఓకే అడిగితే ఆయన అసలు ఇలాంటి షార్ట్స్ చేయట్లలో చాలా పెద్ద ఎక్స్పర్ట్ అండి ఆయన. అంటే శరత్ గారు అసలు శరత్ గారు వెన్నతో పెట్టిన విద్య అండి ఆయనకి. ఆయన ఏం చేశాడు, మీకు ఎందుకులండి మీరు ఇది టేక్స్ టైం అండి, ఒక పూట పట్టేస్తుంది ఇవన్నీ. ఏం చేద్దంటే 1 ఇంచ్ కదిపి మళ్ళీ షార్ట్ తీయాలి, ఇంకొక ఇంచ్ కదిపి మళ్ళీ షార్ట్ తీయాలి అని చేత టైం పట్టేస్తుంది కాబట్టి మీరు వెళ్ళిపోండి. ఎలాగంటే నేను వచ్చేసానండి, నేను వేరే పనుల్లో పడిపోయాను నేను. ఓకే. ఆయన చేస్తాడు ఆయన. ఓకే 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 ఆయన చేసి చూపెట్టాడండి. ఇది వచ్చిందండి, వచ్చేస్తుంటే ఎంత బాగా చేసావయ్యా ఆయన అభినందించాను నేను. ఓకే ఓకే ఆయన చేసిందండి కంప్లీట్గా. ఇట్స్ ఎఫర్ట్స్ ఆఫ్ శరత్ గారు. ఓకే ఓకే. సో ఇదండి రాజేంద్రుడు గజేంద్రుడికి సంబంధించిన జర్నీ, స్వీట్ జర్నీ. స్వీట్ జర్నీ. ఇందులోనండి మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందులో ఎలిఫెంట్ తాగేసి వచ్చినటువంటి ఒక సందర్భం ఒకటి ఉంటుందండి. సాంగ్ కూడా ఉందిగా, సాంగ్ ఏముంది. ఓకే. అదేముందిలే, మామూలుగా వాటర్ తాకుంటారేమో కదా. ఏదండి అది మందు అందులో ఏదో మొత్తం మీద మామూలుగా వాటర్ కానీ తాగినట్టు యాక్ట్ చేయాలంటే కానీ అది ఎలా తాగినట్టు యాక్ట్ చేయడం అది చేసేసింది. అది చేసేసింది అలా ముందుకు నడ్డం మళ్ళీ వెనక నడ్డం ఎన్ని చేసిందో అది. అవును. ఆ బాటిల్ ఎలా పెట్టాలా ఎంత ఎంత బాగుంటుంది. నాకు తెలిసి సర్కస్ లో కూడా ఇన్ని చేయరేమోనండి. సర్కస్ లో కూడా 2 ఐటమ్స్ చేపిస్తారు, ఇడిది ఒకటో అడిది ఒకటో. మీరు ఫైట్లు చేయించారు, లవ్ సీక్వెన్స్లు, లేకపోతే ఇంకోటో. అంటే సినిమా కాబట్టి మొత్తం అన్ని రకాలు చేయించడానికి మనకి సాధ్యపడద్దు కాబట్టి చేయించుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. పైగా స్క్రిప్ట్ మనకి చెప్తా ఉంటుంది పక్క నుంచి అండి. ఆ స్క్రిప్ట్ లో పర్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ పర్ఫెక్షన్ మనకి మళ్ళీ క్లియర్ గా ఇది చెయ్యి అని చెప్తా ఉంటుంది. ఇలాగ ఇంటర్లింక్స్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి. వీటిలన్నిటికీ తోడు ఇక ఆ మ్యూజిక్ అండి. ఫస్ట్ సినిమాయే నాకు కొబ్బరి బండం యాక్చువల్గా ఫస్ట్ సినిమా అండి. అవును, కొబ్బరి బండం ఫస్ట్. అవునవును. ఆ సినిమా పాటలు ఆ సినిమా కోసమే చేశానండి. కానీ ఈ సినిమా పాటలు ఈ సినిమా కోసం ఇంకో దానికోసం చేసింది. నాకు అప్పటికి ఉన్నటువంటి కొద్దిపాటి అనుభవంతో అండి దీనికి నేను మార్చేసుకోగలిగాను అంతే. అసలు అద్భుతం లేండి, సూపర్. అసలు ఆ ఎక్స్పెరిమెంట్ కూడా హిట్ అయింది. సో లాభాలు ఎంత వచ్చాయి సార్?
అప్పట్లో చాలా మంచి లాభాలు వచ్చేవండి. అంటే అంకెలుగా ఏమీ చెప్పలేను కానండి, ఆ. బట్ చాలా మంచి లాభాలు పెట్టిన రూపాయికి 10 వచ్చిందా? ఆ, ఇంకా ఎక్కువ వచ్చిందా? అది అది తెలియదు కానండి. ఆ. ఎంత వచ్చింది ఇంక మొత్తం టోటల్ గా అంతా అచ్చిరెడ్డి గారు చూసుకుంటారు. ఓకే, ఓకే. నేను ఎందులోనూ ఏలు పెట్టనండి. ఓకే, ఓకే, ఓకే. మొత్తం అంతా ఆయనే చూసుకుంటూ ఆయనే చేసుకుంటూ. ఓకే, ఓకే. తర్వాత రండి మోరు, అంటే ఇప్పుడు ఎంత వచ్చినప్పటికీ కూడా రండి వీళ్ళు మోరు ఇటు అచ్చిరెడ్డి గారు కానీ లేకపోతే కిషోర్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు ఎంకరేజ్మెంట్ అయింది. రైట్, రైట్. ఈ అచ్చిరెడ్డి గారు ఏం చేసేవారంటే మోర్ నా పబ్లిసిటీ మీద ఖర్చు పెట్టేవాడు ఆయన. మోర్ అండి. ముందు కొబ్బరి బొండం కూడా అదే చేశారు మీరు, అదే స్ట్రాటజీ. కొబ్బరి బండలో చేతికి వచ్చిన పైసలు ఏమి లేవండి, పబ్లిసిటీకి పెట్టారు. పబ్లిసిటీ ఖర్చు పెట్టేసి అతను రాజేంద్ర గజేంద్ర కూడా చాలా వరకు పబ్లిసిటీ ఖర్చు పెట్టేసామండి. ఓకే, మరి లేకపోతే ఎక్కడి నుంచి అండి? అంటే మీకు ఉదాహరణకు చెప్తాను. మీకు ఫస్ట్ డే నాడు ఫస్ట్ షోకి అండి చిన్న చిన్న ఇంత బుక్స్ వేసి ఇచ్చామండి. అదేంటి మాయలోడికి అనుకుంటానండి, సారీ మాయలోడికి చిన్న చిన్న కార్టూన్ బొమ్మలు అన్ని వేస్తూ చిన్న ఇచ్చాము. అలా కార్టూన్ బొమ్మలు వేయించడానికి కూడా ఒక కథ ఉందండి. ఎందుకనంటే దానికి జయదేవి గారి ఇన్స్పిరేషన్ నాకు. ఈ సినిమాకి వర్క్ చేశారు, ఈ సినిమాకి వర్క్ చేశారు కదా, ఈ సినిమాకి చేసి పెట్టారు అన్నటువంటి అది నాకు తెలియని ఒక కృతజ్ఞతా భావం ఉండిపోయి నేను దానికి వేశానండి. సో చక్కగా ఈరోజు మీ ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పటి జ్ఞాపకాలు, మీ కష్టం, మీరందరూ పెట్టిన ఎఫర్ట్ ఇంకా ఎప్పటికైనా, ఇప్పటికే కాదు ఇంకా ఎప్పటికీ ఉంటానే ఉంటది. అది కష్టం అనే పదం కన్నా కూడా అది ప్రేమిస్తూ చేసిన, ఇష్టంతో చేసిన పని. లవ్ అండి, లవ్ ఆన్ ద వర్క్. ఇది కరెక్ట్. ఇష్టంతో చేసిన పని ఏది కూడా శాశ్వతంగా ఉంటదండి. శాశ్వతంగా ఉంటుంది, దాని లైఫ్ ఎక్కువ ఉంది కాబట్టి అండి. వాళ్ళు ప్రేక్షకులు వాళ్ళు 175 రోజుల పాటు ఆ సినిమాని చూశారు. ఇప్పటికీ ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తా ఉంటే చూస్తాను ఉన్నారు అని అంటే ఎంత అదృష్టం చేసుకోకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మరో అంశంతో మళ్ళీ కలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.